ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం, చాలామంది షిరిడి సాయిబాబాని దేవుడు అనుకుంటా ఉన్నారు. ఎస్పెషలీ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. షిరిడి సాయిబాబా దేవుడు అంటారు. అంటే ఇలా అతను దేవుడా కాదా? సో దేవుడు అనే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ టాపిక్ గురించి మాట్లాడతాం. అంటే నేను ఇక్కడ ఒకరు దేవుడు అనాలి, ఇంకోని అనకూడదు అలాంటి భావనలు నాకేం లేవు. దేవుళ్ళు 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా నాకేం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఒకరు లెక్చరర్ అనాలనుకున్నాం. అతను ఆ చదివి లెక్చరర్గా జాబ్ చేస్తే అతను అంటే అర్థం ఉంది. ఆ చదవకుండా ఎవరినైనా లెక్చరర్ అంటే బాగుండదు కదా. లేకపోతే ఒకరిని రైతు అని అంటే అతను రైతు పని చేస్తే అతను రైతు అంటే అర్థం ఉంది. ఎవరు ఎప్పుడు పొలం పని చేయరు, వాళ్ళకి అసలు దున్నడం తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఎలాంటి పని చేస్తారో తెలీదు. నన్ను రైతు అనాలి అంటే ఎలా అంటాం? అనలేం కదా. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పని వస్తే ఆ పని వాళ్ళు మాత్రం అలాగవుతారు. ఏదైనా ఒక హోటల్ పెట్టారు, ఏదైనా కుకింగ్ బాగా వస్తే కుక్ అంటే అది అర్థం ఉంది. అతను కుకింగే తెలియదు, మనం కుక్ అని అంటే ఎలా అంటాం? సో ఆ పని ఎవరైనా అది చేస్తే అది వస్తే వాళ్ళనే అనాలి, లేకపోతే అది వాళ్ళకంటే సూట్ అవ్వదు, అది బాగుండదు. ఇక్కడ షిరిడి సాయిబాబానే కాదు, ఏ పనిలో అయినా ఏదైనా ఎవరైనా ఏదైనా దానికి సూట్ అయితే అది చెప్తే అది సరిపోద్ది. దేవుడనే కాదు, మామూలుగా ఎవరినైనా. ఇప్పుడు ఎవరైనా కొందరు మోసం చేసి పెళ్లి చేసుకుంటారు, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తారు, వాళ్ళు ఇంకేదో పని చేస్తుంటారు. వాళ్ళ వ్యక్తి మోసపూరితమైన వ్యక్తి అనుకుంటే అతనికి మంచి సంబంధం దొరకాలని కావాలని మోసం చేసి అతని జాబ్ అది చేయకపోయినా అతను చెప్పి ఏదో సర్టిఫికెట్ సృష్టించి లేకపోతే మోసం చేసి ఏదో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాను కదా, ఆ తర్వాత దొరికిపోతాడు అతను. వీళ్ళ లైఫ్ నాశనం అయిపోద్ది కదా. తర్వాత ఒక 6 months తర్వాత 1 year అతను మోసగాడని తెలిసి నేను చేయలేరు. అప్పటికే ఆల్రెడీ పిల్లలు కూడా పుట్టేసి ఉండొచ్చు. 1 year తర్వాత పిల్లలు ఒకరు పుట్టేయచ్చు, పాప బాబు పుట్టేయచ్చు. అతను 1 year తర్వాత మోసగాడని తెలిసినా ఏం చేస్తారు? ఏం చేయలేరుగా. ఇప్పుడు ఆ వ్యక్తి మీద కోపం వస్తుంది కదా వీళ్ళకి, వీడు నన్ను మోసం చేశాడు, ఈ జాబ్ అంటే వాడు ఇంకో జాబ్ చేస్తుండొచ్చు. మళ్ళీ వాడేమి మనీ ఎర్న్ చేయడానికి కాదు, అతను ఇంకోటి ఏదో జాబ్ చేయొచ్చు. ఎంత శాలరీ రాకపోవచ్చు, కొంచెం తక్కువ రావచ్చు, అతను వేరే చదివి ఉండొచ్చు. కానీ వీళ్ళకి కోపం వస్తుంది కదా. అంటే అతను నిజమే చెప్పి ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తే 1 lakh శాలరీ వస్తుంది అని చెప్పాడు. యాక్చువల్లీ అతని శాలరీ 60,000 అనుకుందాం, లేకపోతే ఒక 50,000 అనుకుందాం. సాఫ్ట్వేర్ చేయట్లేదు, ఇంకోటి ఏదో జాబ్ చేస్తున్నాడు. కానీ సాఫ్ట్వేర్ చెప్తే తొందరగా ఎవరు మంచి వాళ్ళు దొరికితే సంబంధం అలా చెప్పేశాడు. కానీ అతను చదివిన చదువు వేరే. ఇంజనీరింగ్ చదివాడు, ఇంక MBA చదివాడు, ఏదో చదివాడు, 40,000 50,000 వస్తున్నాయి. ఆ నిజం చెప్పి చేసుకున్నా వాడికి దొరుకుతారు. కానీ అబద్ధం చెప్పి చేసుకోవడం వల్ల వీళ్ళకి కోపం వస్తుంది. లేదా అసలు వాడికి వేరే అంటే కొన్ని దొంగ ఇది కూడా ఉండొచ్చు. అంటే ఉంటాయి కదా కొన్ని మనీ ఫ్రాడ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫైనాన్స్ కంపెనీలు అలాంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత వాడి గురించి తెలియచ్చు, వీడు ఒక ఫ్రాడ్ అని, ఫైనాన్స్లో ఫ్రాడ్ చేస్తున్నాడు అని తెలియచ్చు. అప్పుడు ఇంకేం చేస్తారు? ఎవరికైనా కోపం వస్తుంది కదా అలా చేస్తే. అలాగే ఏ పని చేస్తే వాళ్ళని అది అంటేనే సూట్ అవుద్ది, లేకపోతే సూట్ అవ్వదు. సో సాయిబాబా దేవుడు అందామంటే అతను నిజంగా దేవుడైతే అతను అంటే ఏం ప్రాబ్లం లేదు, అవ్వకుండా అంటేనే ప్రాబ్లం. ఫస్ట్ అలా తెలియాలంటే ఫస్ట్ దేవుడు అంటే ఏంటనేది మనకు ఫస్ట్ అవగాహన రావాలి. హిందువులు ఎక్కువ ఎందుకు మోసపోతారంటే వాళ్ళ బుక్స్ సరి చదవరు, ఎక్కువ ఆలోచించరు. ఏంటి గుడ్డుగా ఎవరైనా ఏదైనా చెప్తే నమ్ముతారు అన్నమాట. అందువల్లే వీళ్ళు మోసపోతుంటారు. అందువల్లే కదా 1000 సంవత్సరాలు బానిసలు అయ్యారు.
మీ హిందువులు చరిత్ర చదివితే ఆపకుండా అరగంట నవ్వుతారు, నిజంగా చెప్తున్నా. అరగంట సేపు నవ్వుతారు. వీళ్ళ చరిత్ర కానీ హిందువులది పాతది చరిత్ర చదివితే మీరు ఇంత జోకర్ లాగా ఉన్నారంటే నవ్వు వస్తుంది అనమాట. నిజం నేను చెప్పేది. ఇలాంటి జోకర్లు ప్రపంచంలో ఎక్కడ ఉండరు అనిపిస్తుంది. అంటే కామెడీగా ఉంటుంది అన్నమాట, కామెడీ పీస్ లాగా ఉంటుంది వీళ్ళ చరిత్ర అంతా. ఎలా ఉంటుంది చెప్పిన సింపుల్గా, మంచి యుద్ధ వీరులు ఉంటారు, మంచి ఏనుగులు గుర్రాలు మంచి కత్తులు గిత్తులు అన్నీ ఉంటాయి, పెద్ద సైనికులు ఉంటారు, అన్నీ ఉంటాయి, పెద్ద రాజ్యం ఉంటుంది, పెద్ద సైనిక దళం ఉంటుంది. 10,000 మంది ఉండొచ్చు, 40,000 మంది ఉండొచ్చు, 60,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. ఇలాంటివి ఉంటాయి. చాలా రాజ్యాలు ఉంటాయి. పౌరుషం ఉంటారు, బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా సరే వీళ్ళది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇది ఉండదు అనమాట. ఒక అవగాహన అనేది ఉండదు. మోసాలు ఎలా చేస్తారో తెలుసుకోలేరు. లేకపోతే ఊరికనే పౌరుషంగా పడుతుంటారు. లేకపోతే ఎదుటి వాళ్ళని నాశనం చేసేద్దాం, మనమే బాగుండాలనే స్వార్థం ఉంటుంది. ఈ ఒక హిందూ రాజుకి ఇంకో హిందూ రాజు పడదు, వాళ్ళని వీడు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు బయట వాడు ఎవడైనా వచ్చాడు అనుకుందాం, ఎక్కడో గ్రీస్ నుంచి ఎవరో వచ్చారు, ఎవరో దేశస్తులు ఎవరో రాజు వచ్చాడు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరో వచ్చారు, టర్కీ నుంచి ఎవరో వచ్చారు, లేకపోతే మంగోల్ నుంచి ఎవరో వచ్చారు, లేకపోతే ఇంకొక ఏదో ప్లేస్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎక్కువ అవసరంలా ఒక 20,000 మంది సైనికులతో వచ్చి ఒక మామూలు రాజు అనమాట అక్కడ. అంతే, పెద్ద హైలీ పవర్ఫుల్ ఏం కూడా కాదు, మామూలు ఒక 20,000 మంది సైనికులతో వచ్చి ఒక హిందూ కింగ్ని హెల్ప్ అడిగితే మన ఇద్దరం కలిసి వేరే హిందూ కింగ్ ఓడిద్దాం అంటే వీడు ఒప్పుకుంటాడు. అంటే అంత అమాయకుడు అనమాట. అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేనెందుకు నీకోసం హెల్ప్ చేయాలా, వేరే వాళ్ళు నేనెందుకు ఓడించాలని ఆలోచించాడు అనమాట. వాడిని కొంచెం పొగడాలి అంతే. నువ్వు చాలా పవర్ఫుల్ అని విన్నాము, నువ్వు సూపర్ పవర్ఫుల్, సూపర్ గ్రేట్, ఎవరైనా ఏదో అడిగినా హెల్ప్ చేసేస్తావు, నీకు వాళ్ళకి పడదని విన్నాను, మన ఇద్దరం కలిసి వాళ్ళు ఓడిద్దామంటే హిందూ కింగ్ ఓకే అంటాడు, ఒప్పుకుంటాడు అనమాట. అంటే అంత కమెడియన్లు అనమాట వీళ్ళు. కామెడీ అని నవ్వు వస్తుంది అనమాట. జోక్గా ఉంటుంది వీళ్ళ గురించి. వాళ్ళ చెప్పుకుంటూ కూడా నవ్వు వస్తుంది. పవర్ ఉంటుంది, అంత ఉంటుంది. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు, బేసిక్ ధర్మం మీద అవగాహన ఉండదు. ఎవడైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్ముతారనమాట. అంటే వీడొచ్చి వాడిని ఓడిద్దాం అనుకుంటే వీడికి ఏమైనా ప్రమాదం అని ఆలోచించరు అనమాట. వాళ్ళే ఊహించుకుంటారు వచ్చి నేను చాలా పవర్ఫుల్, చాలా బలమైన వాడిని, నేను చాలా పౌరుషం గలవాడిని అని వాళ్ళే ఊహించుకుంటుంటారు ఎక్కువ. నిజంగానే పవర్ ఉంటుంది కానీ అతిగా ఊహించుకుంటారు అనమాట. వీడిని ఇంకా ప్రపంచంలో ఎవడేం చేయలేడని. ఎందుకేం చేయలేరు, వీడికి 50,000 సైన్యం ఇంకో 1,00,000 సైన్యంతో వస్తే వీడిని ఓడిస్తాడు కదా, అయితే ఇంకో 2,00,000 సైన్యంతో వస్తే వీడు ఓడిస్తాడు కదా. అట్లా వీళ్ళు ఆలోచించరు. వీళ్ళు కొంచెం పొగిడితే కొంచెం గొప్పవాడంటే, లేకపోతే నువ్వు ఏదైనా హెల్ప్ చేసేస్తావు ఏదైనా అంటే నిజంగా రెడీ అయిపోతారు. ఇప్పుడు ఆ 20,000 వచ్చిన సైన్యంతో వచ్చినోడు, టర్కీ నుంచో మంగోల్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ వచ్చినోడు, వీళ్ళిద్దరు కలిసి 70,000-80,000 సైన్యం తీసుకెళ్ళి 40,000 సైన్యం ఉన్న హిందూ కింగ్ ఓడిస్తారనమాట. ఓడించేసి రాజ్యం సపరేట్ తీసుకుంటారు. వీళ్ళు కొంత లేదా హాఫ్ ఎంతో కొంత. ఆ 20,000 వచ్చినోడు ఏమవుతాడు, 20,000 సైన్యం వచ్చాడు కదా, మామూలు రాజు వస్తాడు అనమాట. అంతే, పెద్ద హైలీ పవర్ఫుల్గా ఏం లేదు, కాకపోతే కన్నింగ్ నేచర్ అనమాట. అంతే. ఈ హిందూ కింగ్స్ అమాయకులని వాడికి అర్థమైపోద్ది. అమాయకులు, అనవసరం పౌరుషం, మూర్ఖత్వం తప్ప ఏం లేదు. ధర్మం మీద అవగాహన లేదు. సనాతన ధర్మం అంటే వీళ్ళకే తెలియదు అనమాట. హిందూ ధర్మం అంటే వీళ్ళకే అవగాహన లేదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో అవగాహన లేదు, అసలు ఏమీ కల్చర్ అవగాహన లేదు. మూర్ఖులు అనమాట. 20,000 నుంచి ఎంత అయింది వాడి సైన్యం? ఇప్పుడు 30,000 మంది కలుస్తారుగా ఈ సైన్యం. కొత్త రాజును ఓడించిన తర్వాత 50,000 మంది సైనికులు అవుతారు. పవర్ కూడా కొంచెం వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక 5 years 10 years కొంచెం రాజ్యం పరిపాలిస్తే చుట్టుపక్కల మనుషులు ఎలా ఉన్నారో, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో అన్నీ తెలుస్తాయి. రాజులు ఎలా ఉన్నారు, ఎవరికి ఏ రాజుకి ఎలా పడట్లేదు, ఇవన్నీ అవగాహన వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే అందరిలో తెలుస్తుంది. వీడేం చేస్తాడు, వేరే రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి హిందూ రాజు దగ్గరికి, నువ్వు చాలా పవర్ఫుల్ అని విన్నావు, నీ సపోర్ట్ కావాలి,
వేరే రాజు అంత పరిపాలన బాగలేదు, మనం ఓడిద్దాం వాడిని, నీకు వాడికి పడట్లేదని విన్నా, నీకు నేను సపోర్ట్ చేస్తాను, వాడిని ఎలాగైనా ఓడించాలి, నువ్వు చాలాసార్లు ట్రై చేసావు వాడిని ఓడించడానికి, కావట్లేదు, నువ్వు మంచివాడు అది చెడ్డవాడు, మన ఇద్దరం కలిసి ఓడించి ఆ రాజ్యాన్ని మనం పంచుకుందాం అంటే తయారైపోతాడు ఇందూరు కింగ్. ఏమీ లేదన్నమాట, బుర్రలో ఏమి ఉండదు. అంటే ధర్మం అంటే ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు మనకి ప్రమాదమా, వీడు ఎలాంటి వాడు మనిషి, వీడికి ఏమన్నా అంటే మంచి జీవన విధానం ఉందా లేదా, ఏమి లేదన్నమాట. గుడ్డిగా ఓకే, వీడు కొంచెం పొగడాలన్నమాట హిందూ రాజులంతా, చాలా పౌరుషం పరాక్రమం, హెల్ప్ చేస్తాను అన్న కొంచెం స్వార్థం ఉంటుంది కదా మనిషికి, రెచ్చగొట్టాలి, నువ్వు నేను పంచుకుందాం అది, ఇలాంటివన్నీ రెచ్చగొట్టి, లేకపోతే నువ్వు వేరే వాడితో రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావు, నీకు నేను హెల్ప్ చేస్తాను ఇలాగ అనాలన్నమాట, అంతే. వీడు మళ్ళీ రెడీ అయిపోతాడు. వీడికున్న 50,000 సైన్యం ఉందా, ఆ రాజుకున్న ఇంకొక 50,000 సైన్యం, 1,00,000 మంది సైన్యం తీసుకెళ్ళి ఇంకో హిందూ రాజు 40,000 సైన్యం 50,000 సైన్యం ఉంటే వాడిని ఓడిస్తారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళని చంపుతారు. ఈ హిందూ రాజులకి ఓడించడం వరకే తప్ప ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడం వీళ్ళని తెలియదు. వీళ్ళేంటంటే రాజ్యకాంక్ష, ఓడించడం, పెద్ద రాజ్యం చేసుకోవడం తప్ప అక్కడ ఉండే వాళ్ళని విపరీతం నరకడం, చంపడం అంటే యుద్ధం వరకే వాళ్ళది అంతే. తర్వాత మళ్ళీ మామూలుగా బతుకుతారు అన్నమాట, మామూలు పరిపాలించుకుంటారు. కానీ బయట నుంచి వచ్చినోడు ఇక్కడ హిందూ స్త్రీలని విపరీతంగా అత్యాచారాలు చేస్తారు. ఇక్కడున్న స్త్రీలను ఎత్తుకెళ్ళి బానిసలుగా అమ్ముతారు వేరే దేశాలకి. విపరీతంగా దారుణంగా మానభంగాలు జరుగుతాయి, విపరీతమైన హింస అన్నమాట, దారుణంగా చంపుతారు. ఇవన్నీ కూడా వీళ్ళు గమనించరు హిందూ కింగ్స్. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎవడు వీడు మంచోడా చెడ్డోడని అంత థింకింగ్ లేదన్నమాట. రేపొద్దున వీడు మనకు ప్రమాదం అవుతాడా అని ఆలోచన లేదు. కేవలం 20,000 సైన్యంతో మామూలు బలం పెద్ద అవసరం లేకపోయినా మామూలు బలం ఉన్న మామూలు రాజే వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న 10 దేశాలను ఓడించేయగలడు అనమాట. ఈ 10 దేశాల కింగ్స్ కూడా మామూలు వాళ్ళు ఇంకా చాలా పవర్ఫుల్. 10 వాళ్ళు కూడా వీడికన్నా పవర్ఫుల్. వీడిదా జస్ట్ 20,000 సైన్యంతో వచ్చాడు అంతే, బలహీనమైన సైన్యం, మామూలు సైన్యం అంతే, హైలీ పవర్ఫుల్ లేదు, ఏం లేదు. కానీ వీళ్ళు ఇక్కడ బలమైన సైన్యం ఉండి మంచి ఎంతో వేల సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న వీళ్ళే బానిసలుగా మారిపోతారన్నమాట మెల్లమెల్లగా. అంటే చెప్పాను కదా, కమెడియన్స్ వీళ్ళు, పేరుకి ఇది అంత అన్నమాట. అంటే ఎందుకు ఇలా ఇంత గొప్ప గొప్ప వ్యవస్థ ఉండి, గొప్ప పరాక్రమం ఉండి, ఇంత బలం ఉండి, ఇంత తెలివి ఉండి వీళ్ళు ఇలా కమెడియన్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే, అంటే చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలియదు అనమాట వీళ్ళకి, అది సమస్య. అంటే ఇప్పుడు చాణక్యుడు లాంటి తెలివైనోడైతే 5 నిమిషాల్లో చెప్పగలడు ఇదంతా ఏం జరుగుతుందని. వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, బయట నుంచి వచ్చినాడు, వాడిని నమ్మకు, ఫస్ట్ వాడిని చంపని చెప్తారని. మన దేశంలో ఏమైనా ఉంటే మన తర్వాత చూసుకుందాం, బయట నుంచి వచ్చి మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, వాడిని ఫస్ట్ చంపమని చాణక్యుడైతే చెప్పగలిగాడు. అలాంటి వాళ్ళు లేరు కదా, ఎప్పుడో ఉండేవారు 2,000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత వీళ్ళని రెచ్చగొట్టి ఎవడైనా వచ్చి మామూలు రాజు వచ్చి వీళ్ళని నాశనం చేసేవాడు. ఇప్పుడు అర్థమైంది వీళ్ళంత కమెడియన్స్ హిందూ కింగ్స్. 50,000 60,000 సైన్యం ఉండేవాడు కూడా ఈజీగా ఓడిపోతాడు అనమాట. అంత జోకర్స్ అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే తమ ధర్మం మీద తమకే అవగాహన లేదు. చాలామంది ఏమనుకుంటారు, నేను కూడా చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలా పవర్ఫుల్ ఏమో, అందుకే ఓడించారేమో, ఇక్కడ వాళ్ళు అంత వీక్ ఏమో, వీళ్ళకేం తెలియదేమో అనుకున్నాం. కానీ యాక్చువల్ అది కాదు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్, మన కింగ్సే ఎక్కువ పవర్ఫుల్ బయట వాళ్ళకంటే. కానీ గుడ్డుగా ఏదని చెప్తే నమ్ముతారు, చెడు ఏది మంచి ఏది గ్రహించలేరు, ఎవరు ఎప్పుడు ఎలా దాడులు చేస్తారో చూడలేరు, చెడ్డవాళ్ళని ఎలా ఓడించాలనేది ప్లానింగ్ లేదు. ఒక 4-5 ఎవరైనా పిలిస్తే బయట నుంచి వచ్చినోడు మనం వేరే వాళ్ళని ఓడిద్దాం అంటే రెడీ అయిపోతారు. వీడు మనల్ని ఓడించడానికి మన హెల్ప్ తీసుకుంటారు, రేపొద్దున మనల్ని కూడా వీడు ఏమైనా చేస్తాడా అని ఆలోచించరు అన్నమాట.
ఎక్కడి నుంచి వచ్చినవాడు నీ పక్క దేశం వాడిని ఓడించడానికి నీ హెల్ప్ అడుగుతున్నాడంటే రేపొద్దున వాడు నిన్ను కూడా ఏమైనా చేస్తాడని ఇది ఉండాలి కదా. అది లేదు వీళ్ళకి. అదే సమస్య. ఎట్టి పరిస్థితుల్లో నా పక్క దేశం వాడిని నాశనం చేసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పొరుగు దేశం వాడిని నాశనం చేసేయాలి. దానికోసం ఏమైనా సిద్ధమే, నా ప్రాణం పోయినా సిద్ధమే అనుకుంటాడు. ఆ ప్రాణాలు పోతాయి కూడా. ఎలా అంటే బయట వాడిని ఎవడైనా వస్తాడో వీడు కలిసి వాడిని ఓడిస్తారు. తర్వాత వాడి బయట దేశం వచ్చినప్పుడు వీడిని కూడా నాశనం చేస్తాడు. వీడి భార్యను కూడా ఎత్తుకెళ్ళి రేప్ చేస్తాడు. వీళ్ళ కూతురిని కూడా ఎత్తుకెళ్ళి రేప్ చేస్తాడు. నిజం. వీళ్ళు దేశంలో స్త్రీలను అందరినీ అత్యాచారాలు చేస్తారు, హిందూ స్త్రీలు. ఇవన్నీ ఎన్ని జరిగినా వీడికి ఏం సిగ్గులేదు. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమి ఉండవు వీళ్ళకి. వీడికి ఏంటంటే ఒకటే, పక్క దేశం హిందూ కింగ్ని ఓడించాలంతే. దానికోసం వీళ్ళు ఏమైపోయినా పర్లేదు. అంటే చూడండి వీళ్ళు పౌరుషం ఎంత దరిద్రంగా ఉందో. అంటే నేను చెప్పిన స్టోరీ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుందని కాదు, ఓవరాల్గా చెప్తున్నాను. వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చెప్తున్నాను అనమాట. అంటే వీడి యొక్క జీవిత ఉద్దేశం ఒకటే, పక్క దేశంలో ఎవడు హిందూ కింగ్ ఉన్నాడు వాడిని వీడు ఓడించలేకపోతున్నాడు. దానికోసం ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళకి చేతులు కలుపుతాడు. తర్వాత వీడి జీవితం సర్వనాశనం అయిపోయిన పర్లేదు. సర్వనాశనం చేస్తారని కూడా వీడికి తెలియదు అనమాట. మైండ్ బ్లాంక్, ఏం తెలివి లేదు, తమ ధర్మం మీద అవగాహన లేదు. కొన్ని రామాయణం చదువుకుందామా, మహాభారతం చదువుకుందామా, ఎలాంటి వాళ్ళు ఎలా జిత్తులు మారితనంగా ఉంటారు, ధర్మం అనేది ఎలా పాటించాలి, ఎవరితో వాళ్ళతో చేతులు కలపకూడదు ప్రమాదం, చెడు వ్యక్తులతో చేతులు కలపకూడదు ప్రమాదం, ఇలాంటివి ఏమీ తెలియదు అన్నమాట. ఇలా అయ్యే నాశనం అయ్యారు. 1000 సంవత్సరాలు బానిసలు అయ్యారు. వేల మంది ఆడవాళ్ళు, హిందూ ఆడవాళ్ళు అత్యాచారాలకు గురయ్యారు. చాలామంది రాజపుత్ర స్త్రీలు పరాయి వాళ్ళు అత్యాచారాలు చేస్తారు అని అగ్నిలో దూకి చనిపోయారు. ఎన్ని వింటే మనమే అనుకుంటాం అంటే వీళ్ళు బలహీనలేమో, వీళ్ళు పెద్ద యుద్ధాలు తెలియదు అనుకుంటాం. కాదు, వీళ్ళు నిజంగా బలవంతులే. సహజంగా బలవంతులు ఉంటారు. ఇక్కడనే కాదు, భారతదేశం అని కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే రాజులు అంటే వాళ్ళకి కొంత సైన్యం ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకరు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు, అంతే తేడా. ఒకరి దగ్గర 1,00,000 సైన్యం ఉంటే వాడు కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అవ్వచ్చు. ఒక 30,000 సైన్యం ఉండే వాళ్ళు కొంచెం తక్కువ పవర్ఫుల్ అవ్వచ్చు. ఒక రాజు చాలా ఎక్కువ స్కిల్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ అందరికీ ఇవన్నీ ఉంటాయి. సో ఇంత పెద్ద భారతదేశంలో ఎంతమంది కింగ్స్ ఉండి కూడా ఎందుకు ఇలా తయారంటే వీళ్ళకి బాగా స్వార్థం పెరిగిపోయినది, మూర్ఖత్వం పెరిగిపోయినది, అహంకారం పెరిగిపోయినది. గర్వము, అహంకారం, మూర్ఖత్వం ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి అన్నమాట. పక్క దేశం వాడిని ఎలాగో నాశనం చేయాలి, వాడిని కలిపేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా సరే నేను పవర్ఫుల్ అనిపించుకోవాలి, ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటివి గుంట నక్క లాంటి వాళ్ళు వచ్చి ఉపయోగించుకున్నారు. సింపుల్. అంటే ఒక 10 సింహాలు ఉంటే ఒక గుంట నక్క వచ్చి సింహాన్ని పొగిడి 2 కలిసి వేరే వాటిని ఓడిస్తాయి, అలా అన్నమాట. అలాగా బయట దేశం వచ్చి వాళ్ళు బలవంతులు అయ్యో లేకపోతే వాళ్ళు ఏదో పవర్ఫుల్ అయ్యండో వీళ్ళని ఓడించలే. వీళ్ళకి బుర్ర సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఓడిపోయారు అంతే. ఓడిపోవడమే కాదు, సర్వనాశనం అయ్యారు. ఆడవారి మీద విపరీతం అత్యాచారం. వీళ్ళని తీసుకెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి బానిసలాగా అమ్మేవారు ఈ స్త్రీలని, హిందూ స్త్రీలని. బానిసలు అంటే ఏముంది, వాడు కొనుక్కుంటాడు, వాడుకుంటాడు, మళ్ళీ వేరే వాడికి అమ్ముతాడు, అలా అనమాట. ఇలాంటి నీచమైన జాతి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మీరు కావాలని చూసుకోండి. అంటే ప్రపంచ చరిత్ర మొత్తం నాకు తెలియకపోవచ్చు, బట్ చదువుతూ ఉంటాం కదా పేపర్లు, ఇలా అలా ఉన్నారు, అలా ఇలా ఉన్నారు. ఇంత నీచంగా ప్రపంచంలో ఎక్కడ ఉండరు ఏ మనుషులు కూడా. నిజం. ఇంత నీచంగా, ఇంత అమాయకంగా, ఇంత మూర్ఖంగా, ఇంత అనవసరమైన పౌరుషం ఇంకెక్కడ ఉండరు. వెతకండి కావాలంటే, ఇంకెక్కడే ఉన్నారు. అంటే బలం లేక ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరితోనో మోసం చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాగా ఎవడో చెప్పిన మాటలు విని మోసపోయిన వాళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట. తమ సొంత దేశం వాళ్ళ మీదే యుద్ధాలు చేసి నాశనం చేసి, అది వీళ్ళు నాశనం అయ్యి, ఆడవాళ్ళు దారుణంగా అత్యాచారాలు గురయ్యి, తమ ధర్మమే
ఓడిపోయి మతాలు మార్చి చివరికి తమ ధర్మం నుంచి వేరే మతాలను మార్చి ఇలా నాశనమైన వాళ్ళు ప్రపంచం నాకు తెలిసి ఎక్కడ ఉండరు, వీళ్ళే. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, మనం ఇలాంటి వాళ్ళమని మన చరిత్ర మనకు లేదు. ఇది ఇంకొక కామెడీ అనమాట. ఇది మనం ఎంతో స్ట్రగుల్ అయ్యి లేకపోతే ఎవరో హిందువులు ఎవరైనా చెప్పి నేర్చుకోవాలి తప్ప, లేకపోతే హిస్టరీ ఎవరు చెప్పేవాళ్ళు నిజమైన వాళ్ళు వచ్చి చెప్తే చెప్పాలి తప్ప మనకు తెలియదు. మనకు హిస్టరీ బుక్స్ ఇవన్నీ ఉండవు. మన హిస్టరీ బుక్స్లో వేరే వాడి దేశం వచ్చి ఎలా మనల్ని ఓడించాడు, వాడు ఎంత పవర్ఫుల్ ఎలా రాస్తారు. కానీ యాక్చువల్లీ వాడు పవర్ఫుల్ కాదు, వాడు మామూలు వాడే ఉంటాడు. కానీ వీళ్ళు మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అమాయకత్వంతో, ఐకమత్యం లేకపోవడం వల్ల ఓడిపోయి ఉంటారు అంతే. అంటే చెప్పాను కదా, కేవలం 20,000 సైన్యం చాలన్నమాట. బయట దేశస్తుడు వచ్చి ఇక్కడ 10 మంది పవర్ఫుల్ కింగ్స్ని ఓడించగలడు. అంత మూర్ఖులు అనమాట. ఇక్కడ ఎవరో గ్రేట్గా ఎవరో ఒకరొక్కరు తప్పించుకుంటారు. ఇప్పుడు శివాజీ మహారాజు ఆయన తప్పించుకున్నారు, మహారాణా ప్రతాప్ ఆయన తప్పించుకున్నారు, లేకపోతే కొందరు శ్రీకృష్ణదేవరాయలు అలాంటి వాళ్ళు తప్పించుకున్నారు, లేకపోతే అటు అస్సాంలో కొందరు అటువైపు అలా కొంతమంది తప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది, అంత పవర్ ఉంది, అంత తెలివి ఉంది. కాబట్టి వాళ్ళని వీళ్ళు ఏం చేయలేకపోయారు బయట వాళ్ళు తప్ప. చాలామంది ఇలాగే అమాయకత్వంతో, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, ఐకమత్యం లేకుండా సరెండర్ అయిపోయారు అన్నమాట. వాళ్ళ ఆడవాళ్ళని కూడా భార్యలను అందరిని కోల్పోయారు, కూతుర్లని అందరిని అత్యాచారాలు గురయ్యారు పరాయ దేశస్తుల చేత. మగవాళ్ళు చంపబడ్డారు, ఆడవాళ్ళు పరాయ దేశంలో బానిసలుగా బతకాల్సి వచ్చింది. ఇలాంటి నీచమైన జాతి ఎక్కడైనా ఉంటుందా? ఉండదు నాకు తెలిసి. నీచాతి నీచం అనమాట. అసలు వచ్చి ఎంత దరిద్రులా వీళ్ళని అసహ్యం వేస్తుంది మనకి. అలాంటిది హిందూ ప్రజలు, హిందువులు విచిత్రం ఏంటి తెలుసా? ఒక్కసారి వీళ్ళు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఒక్కసారి వీళ్ళు చదివిన వాళ్ళు బిహేవ్ చేయరు. తనేం చెప్పాడు, ధర్మం పాటించండి అన్నాడు. అంటే ఏది మంచిదైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, చెడు అనే దానికి ఎవరిని సపోర్ట్ చేయకూడదు. వాళ్ళు ఎవరైనా అవని, తల్లిదండ్రులు అవని, భార్య పిల్లలు అవని, తమ్ముడు అవని, అన్న అవని, రిలేటివ్ అవని, ఫ్రెండ్ అవని, ఎవరైనా అవని, చెడుగా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. అదే ధర్మం అంటే, మంచిదాలు వెళ్ళడం. వీళ్ళ ఒక్కటిగానే పాటించున్నా వీళ్ళ బానిసలు అయ్యేవాళ్ళు కాదు. అంటే ఎవరో పరాయి దేశం వచ్చి మనం వాళ్ళని యుద్ధం చేద్దాం, అది చేద్దాం అంటే సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. లేదా పరాయి దేశస్తులు వచ్చి ఏదో రాజ్యం భారతదేశంలో ఒకటి ఆక్యుపై చేస్తే మిగతా వాళ్ళందరూ కలిసి వాడిని తరిమేసేవాళ్ళు, లేదా చంపేసేవాళ్ళు. ఎవడో వచ్చి ఇక్కడ ప్రమాదకరంగా మారాడు మనకి అని చెప్పి మిగతా వాళ్ళు 2-3 కలిసి అయిన వాడిని తరిమేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. కానీ అది జరగల. ఎందుకంటే సనాతన ధర్మం అసలు ఏం చెప్తుంది వీళ్ళకే అవగాహన లేదు. అనవసరం మూర్ఖత్వం తప్ప. అంటే అప్పుడు భారతదేశం అనేది లేదులే, ఇండివిజువల్గానే ఉండేవారు. ఏ రాజుకి ఆ రాజే ఉండేవాడు. మొత్తం ఒక రాజు ఏం లేడు, ఒక రాజుకి అండర్లో లేదు. అది ఓకే. కానీ ఒక 2-3 కలిసి ధర్మం అంటే ఏంటని అవగాహన ఉంటే పరాయి వాడు ఎవడో వచ్చి మనల్ని నాశనం చేస్తున్నాడని తెలుసుకుని అందరు కలిసి తరిమేసేవాళ్ళు, లేదా చంపేసేవాళ్ళు. అది జరగలేదు. పైగా వీళ్ళు కొట్టుకుని చేస్తారు అన్నమాట. ఆ టైప్ వాడు ఎవరైనా వెళ్ళి సపోర్ట్ అడిగితే తిరిగి సపోర్ట్ ఇస్తారు. ఆ టైప్ అనమాట. వాడు వీళ్ళకి ప్రమాదకరంగా మారుతాడని కూడా తెలియదు. కొన్ని వాళ్ళు ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తున్నాడు, ఇలాంటి వాడికి మనం సపోర్ట్ ఇవ్వకూడదు, అలాంటిది కూడా లేదనమాట. లేకపోతే ఆడవారిని తీసుకెళ్ళి బానిసలుగా అమ్ముతున్నారు, ఇలాంటి వాడు మనం సపోర్ట్ చేయకూడదు, అది కూడా లేదు. ఇంత నీచమైన జాతి అనమాట. ఇలాంటి వాళ్ళు ఓడిపోకుండా ఎలా ఉంటారు, బానిసలు అవ్వకుండా ఎలా ఉంటారు? ఇది మన నిజమైన చరిత్ర. హిస్టరీలు చెప్తారు క్లాస్లో, వాడు ఎంత పవర్ఫుల్, మొఘల్ వాళ్ళు అంత పవర్ఫుల్, ఇవన్నీ నిజం కాదు. అంటే వాళ్ళకి ఏ పవర్ ఉండదని కాదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి పవర్ ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళకి పవర్ ఉంటుంది. కానీ వీళ్ళు ఓడిపోయింది ఈజీగా ఓడిపోలే, వీళ్ళకి బాగా ఒళ్ళు కూవెక్కి ఓడిపోయారు అంతే. హిందూ రాజు ఒకడి మీద ఒకడు యుద్ధాలు చేసుకుని వాళ్ళతో చేతులు కలిపి
బాగా ఒళ్ళి కొవ్వు ఎక్కువ ఓడిపోయినారు తప్ప వీళ్ళకేం పవర్ లేదని కాదు, తెలివి లేదని కాదు, అలాగనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, గుడ్డిగా బతికితే ప్రమాదం, ఏది పడితే అది నమ్మితే ప్రమాదం, ఎవడో ఏదని చెప్తే ప్రమాదం, ఏడు పడి అది చేయకూడదు, నాశనం అయిపోతాం, సర్వనాశనం అయిపోతాం. అది చెప్పడానికి చెప్పాలి. అంటే హిస్టరీ పాస్ట్ చదవాలి, ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే పాస్ట్ చాలా గ్లోరిఫైగా ఉంటుంది అన్నమాట. మంది పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులందరూ ఉండేవారు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టున్నారు, పెద్ద పెద్ద చాలా మందికి మంచి చేస్తున్నారు, పేదవాళ్ళకి ఫుడ్ పెట్టున్నారు, కల్చర్ మంచిది ఉండేది. అక్కడక్కడ చెడు కూడా ఉంటుందిలే, మంచితో పాటు చెడు ఉంటారు, రాజులు చెడు వ్యక్తులు ఉంటారు, యుద్ధాలు చేసుకుంటారు, కొంత రాజకీయాంక్ష ఉంటుంది, ఈ చెడు కూడా ఉంటుంది, బట్ మంచి కూడా ఎంతో ఉంది. ఇలాంటి వాళ్ళు ఇంత బానిసలు అయిపోయి పేదరికంలోకి వెళ్ళిపోయారు చదువుకు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు చేయడం వల్ల, యుద్ధాలు చేసి మనల్ని నాశనం చేయడం వల్ల, మనలో ఐక్యత లేకపోవడం వల్ల, ధర్మానికి సపోర్ట్ చేయకపోవడం వల్ల. సో ఇప్పుడు కొంచెం అందరు నిజం తెలుసుకుంటా ఉన్నారు. అంటే ఐక్యత లేకపోతే మనం ఏం చేయలేం. ఐక్యత ఉందంటే అర్థం ఇతరులను నాశనం చేద్దామని కాదు. ఐక్యత ఎందుకంటే ఇతరులు ఎవరైనా మనల్ని నాశనం చేస్తే నాశనం అవ్వకుండా కాపాడడం కోసం, అంతే. మనల్ని కాపాడడం కోసం, ఆత్మరక్షణ కోసం, అంతే తప్ప ఐక్యత అంటే అర్థం అందరూ కలిసి వేరే వాళ్ళని కొట్టమని కాదు. వేరే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, అది మంచిది కాదు. ఐక్యత ఎందుకంటే మనల్ని ఇతరులు నాశనం చేయకుండా మనల్ని కాపాడడం కోసం ఆ ఐక్యత అవసరం అంతే. ఇప్పుడు ఈ దేవుడు ధర్మం అనేది అవగాహన ఉంటే నాశనం అయ్యేవాళ్ళు కాదు పూర్వం. ఇప్పుడు ఇంత 1000 సంవత్సరాలు బానిసలు అయ్యారు, ఇప్పుడిప్పుడే బయటపడ్డారు కొందరు మంచి వాళ్ళ వల్ల, పరాక్రమం వల్ల, కష్టపడడం వల్ల హిందూ ధర్మం ఇంక బతికుంది, హిందువులు ఇంక బతుకున్నారు ఇండియాలో. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నారంటే ఇప్పటికేం లేదు. ఇప్పటికి అదే గుడ్డిగా బతుకుతుంటారు, ఇప్పటికి అదే, ఏం మార్పు లేదు. స్వార్థం, అమాయకత్వం, మూర్ఖత్వం, అహంకారం, ఇవే అన్నమాట లక్షణాలు. అమాయకత్వం, ఎవరైదని చెప్తే గుడ్డిగా నమ్మడు, ఎవరైనా నీకు ఏదైనా జరిగిపోద్దంటే గుడ్డిగా నమ్మడు. ఇదే ఇప్పటికి కూడా. అప్పుడే రాజులు తప్పు చేసి ఇప్పుడు ప్రజలు చేస్తున్నారు, అంతే తేడా. ప్రభుత్వాలు కూడా చేస్తాయి, కానీ వాళ్ళు ఏంటంటే స్వార్థంతో చేస్తారు. వాళ్ళు ఓట్లు కావాలి కదా, ఓట్ల కోసం రాజకీయ నాయకులు చేస్తారులే, అందరు రాజకీయ నాయకులు చేస్తారు కొద్ది గొప్ప. కొందరు ఎక్కువ చేయొచ్చు, కొందరు తక్కువ చేయొచ్చు. వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు అన్నికి రెడీగా ఉంటారు. ఇదనే కాదు, ఫ్రీ పథకాలు పెడతారు, లేకపోతే ఇంకోటి ఏదో పెడతారు, కరప్షన్ చేస్తారు. అది ఇండియా పొలిటికల్ సిస్టంలో ఒక భాగం అయిపోయింది, ఏం చేయలేము. కానీ ప్రజలకు కనీసం ఆలోచన ఇవన్నీ ఉండాలి కదా, గుడ్డుగా ఏది పడేది నమ్మకూడదని. ఏం మారలేదు, ఇప్పుడు కూడా ఇదే సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, ఏమాత్రం ఏమీ లేని జాతి, నీచమైన జాతి ఎవరుందంటే హిందువులే నా దృష్టిలో. నీవు హిందువు కావాలంటే నేను హిందువునే, కానీ ఎక్కువ శాతం మంది ఇలా నీచమైనగానే బతుకుతున్నారు. అప్పుడు నీచంగా బతికారు, బానిసలు అయ్యారు, ఇప్పటికీ బుద్ధి రాల. ఇంతమంది నీచమైన వాళ్ళ మధ్యలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాపాడుతుంటారు యాక్చువల్గా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఆయన ఒక ఏరియాని కాపాడారు, సౌత్ ఇండియా వైపు. మరాఠీ వాళ్ళు అటువైపు, శివాజీ మహారాజు గారు ఆయన అటువైపు కాపాడారు. అలాగే మహారాణా ప్రతాప్ గారు వాళ్ళ ఏరియా వైపు కాపాడారు. ఇలా ఇండివిజువల్ కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఫైటింగ్ చేయడం వల్ల, ధర్మాన్ని పాటించడం వల్ల కాపాడబడుతుంటారు హిందువులు, అంతే తప్ప వీళ్ళు ఆలోచించరు అన్నమాట. ఇప్పుడు కూడా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు హిందువుల్లో, నిజాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ అమాయకులు ఎక్కువ ఉంటారు, గుడ్డుగా నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు. చెప్పాను కదా, నీచమైన జాతి అని, అదే నీచం అన్నమాట. తమ సంస్కృతి తమ తెలుసుకోరు. రామాయణ మహాభారత చదవమంటే మాకు అవన్నీ వేస్ట్ అంటారు, భగవద్గీత చదవంటే వేస్ట్ అంటారు. వాళ్ళకేం తెలుస్తుంది, మాకు చాలా టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉందంటారు.
వీళ్ళే చివరికి బానిసలుగా అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎంత అమాయకత్వం ఉండేవాళ్ళు బానిసలు కాకపోతే ఇంకేమవుతారు? ఏమి తెలియకుండా అన్నీ ఏది పడితే అది గుడ్డుగా నమ్మేవాళ్ళు బానిసలు అవుతారు చివరికి. అంటే ప్రపంచం బాగుంటే బానిసలు అవ్వరు, ఏదో అమాయకం తల బతుకుతారు, చనిపోతారు. కానీ ప్రపంచం బాగాలేదు కదా, చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ గమనించి వీళ్ళని ఎలా ఆక్యుపై చేయాలని చూస్తారు. అది ఇప్పుడు పూర్వం రాజులు అమాయకులు మూర్ఖులు ఏదో ఉన్నారనుకుందాం ఇండియాలో, హిందూ రాజులు. వేరే దేశాల్లో వచ్చి రాజులు వీళ్ళు నాశనం చేయకపోతే వీళ్ళకేం అయ్యేది కాదు. అలా బతికి కొంతకాలం పడి చనిపోయారు అంతే. వీళ్ళు గొడవలు పడుకుంటా ఏదో యుద్ధాలు చేసుకుంటా ఏదో కింద మీద పడి బతికి చనిపోయారు అంతే. కానీ ప్రపంచం అలా లేదుగా. ఎవరైనా అమాయకంగా ఉన్న అజ్ఞానంగా ఉన్న ఐకమత్యం లేకపోయినా వాళ్ళని నాశనం చేయడానికి చాలామంది చూస్తుంటారు. కలియుగం కదా. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి మర్చిపోవచ్చుతా అంటే అది ఎవరు తీయకపోతే పర్లా, తీసేస్తే దొంగలు ఉంటారు కదా, అది సమస్య. బ్యాగ్ మర్చిపోవచ్చు, మాది అలాగే ఉంటుంది, ఎవరు ఎత్తుకెళ్ళిపోతారుగా. రైల్వే స్టేషన్ బ్యాగ్ మనం చూస్తుండగానే ఎత్తుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు దొంగలు. మనం చూడకుండా అక్కడ వదిలేసి వచ్చేసి ఉంచుతారా? సో హిందువులు కూడా అది గమనించాలి. సరిగ్గా లేకపోతే నాశనం చేయడానికి చాలామంది ఉంటారు. ఇప్పుడు కూడా కన్వర్షన్స్ అన్నీ అవుతున్నాయి కదా, ఈ మతం నుంచి వేరే మతం కన్వర్షన్ చేయడం, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇలాగే అవుతాయి అన్నమాట. కలియుగం. ఎందుకంటే కలియుగంలో మనుషులు చెడిపోతారు, అంటే అధర్మంగా ఉంటారు అన్నమాట. ఎక్కడెక్కడ మనకు లాభం దొరుకుతుంది, ఎక్కడ మనిషిని నాశనం చేద్దాం, అలాగే కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు, కొంతమంది. అందుకనే కేర్ఫుల్గా ఉండాలి. అంటే నీచమైన జాతి అంటే హిందువులు చెడ్డవాళ్ళన్న ఉద్దేశం కాదు, వీళ్ళకేం తెలియదని కాదు. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, మంచితనం ఉండొచ్చు, కానీ అమాయకత్వం అన్నమాట. అమాయకత్వంతో ఎవరైతే చెప్పినా గుడ్డుగా నమ్ముతారు. ఏదైనా తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకున్నట్లు ఊహించుకుంటారు. లేకపోతే తమ సంస్కృతి అంటే తామే తెలుసుకోరు, తమ దేవుడు ఏంటో తామే తెలుసుకోరు. ఇవన్నీ ఇతరులకి ఉపయోగపడతాయి వీళ్ళు నాశనం చేయడానికి. అందుకే నీచమైన జాతి అని చెప్పాను. అంతే తప్ప నీచం అంటే వీళ్ళకి ఏం తెలియదు, చెడ్డవాళ్ళు మూర్ఖులని కాదు. తెలిసినా దాన్ని ఉపయోగించుకోలేరు అన్నమాట. అంటే తెలివి ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోకపోతే ఏం లాభం? లేకపోతే ఓన్లీ డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తామంటే ఎలా? మిగతా దానికి కూడా ఉపయోగించాలి కదా. బాగా బలం ఉంటుంది, దాన్ని ఏదో మంచి పనికి, మంచి వాళ్ళని కాపాడడానికి ఉపయోగిస్తే ఓకే, అలాగే ఉంచుతామంటే దానివల్ల ఏం లాభం? ఇలా 10 మంది ఉంటారు, ఐకమత్యం లేరు అనుకుంటే ఏం లాభం? ఎవడో వాడు వచ్చి ఒక్కొక్కరిని కొట్టుకుని వెళ్ళిపోతాడు, ఒక్కొక్కరిని కొడతాడు. ఈ 10 మంది ఐకమత్యం లేకపోతే, ఉదాహరణకి హిందువులు 10 మంది ఉన్నారు అనుకుందాం, ఇతరులు ఎవరో ముగ్గురు వచ్చారు, ముగ్గురిని 10 మంది కొట్టడం పెద్ద కష్టం కాదు. కానీ 10 మంది కలిసిమెలిసి లేకపోతే, ఇలా భయపడుతుంటే ఆ ముగ్గురు వచ్చి అందరిని కొట్టేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒకరిని కొడతారు, వాళ్ళ ముగ్గురు ఒకడు ఓడిపోతాడు, ఇంకోటిని మళ్ళీ కొడతారు, వాళ్ళ ముగ్గురు ఒకడు ఓడిపోతాడు. ప్రతిసారి ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్తారు అనమాట. వాళ్ళు అటువైపు ముగ్గురు ఉంటారు, ఇటువైపు ఒక్కడు ఉంటారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు తప్ప కలిసిమెలిసి మనం ఫైట్ చేస్తే వాళ్ళని ఓడిస్తాం అని అనుకోరు అనమాట. అది సమస్య. ఇదేంటండి మాకు గొడవలు పడడం ఇష్టం ఉండదండి అంటే, నువ్వు కావాలని ఇతరులతో గొడవ పడితే తప్పు. కానీ ఇతరులు నిన్ను కొడుతూ ఉంటే నిన్ను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తే తప్పు ఎలా అవుతుంది? అది తప్పు కాదుగా. లేకపోతే ఇతరులు ఎవడైనా వచ్చి ముగ్గురు వచ్చి ఒకరిని కొడుతూ ఉంటే అనవసరంగా, వాడిని కాపాడని నీ బాధ్యత అనుకుంటే తప్పు ఎలా అవుద్ది? ఇది గొడవ ఎలా అవుతుంది? గొడవ ఏం కాదుగా. మనం అంతటా మనం వెళ్ళి ఇతరుని ఇబ్బంది పెడితే, మన అంతటా మనం వెళ్ళి కావాలని ఇతరుని కొడితే అది తప్పు, అది మంచిది కాదు, అది హింస కింద వస్తుంది. ఎవరో వచ్చి కొంత అమాయకులను ఎవరిని కొడుతుంటే, లేకపోతే ఏదో దొంగలు వచ్చి ఇతరుని ఎవరిని దోచుకుంటున్నారు అనుకున్నాం, వీడిని కాపాడడం తప్పేలా అవుద్ది, ఆ దొంగలను తరమడం తప్పేలా అవుద్ది? కాదు కదా. లేకపోతే ఇతర మతస్థులు ఎవరైనా హిందువులు కొడుతున్నారు అనుకున్నాం, వాళ్ళు 4 ఉన్నారు, వీళ్ళు ఒక్కడున్నారు, నువ్వు వెళ్ళి వాడిని ఒకరికి హెల్ప్ చేస్తే తప్పే ఉంది. లేదా గొడవ కనీసం ఆపొచ్చు కదా, ఇతరుని కొట్టాల్సిన అవసరం లేదు, కనీసం ఆపొచ్చు కదా. కొట్టుకోకండి ఏమొద్దు, పోలీసులు వస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, గొడవ వద్దని అనొచ్చు కదా. ఏమి అనుకుంటే సైలెంట్గా చూస్తూ ఉంటే ఎలా?
అంటే హిందువులని కాదు ఇక్కడ, వాళ్ళు నలుగురు హిందువులు వెళ్ళి ఇతర మతస్థులు ఒక్కడిని కొట్టినా అప్పుడు కూడా నీవు ఆపాలి, అది కూడా నీ బాధ్యత. నువ్వు హిందువులు నలుగురిని అడగాలి ఎందుకు కొడుతున్నారు వాడిని, వాడేం తప్పు చేశాడు, అది ఆపాల్సిన బాధ్యత మనదే. అది ధర్మం అంటే అదే. ధర్మం అంటే మనం హిందువులు కాపాడడమే అని కాదు ధర్మం అంటే. ధర్మం అంటే అర్థం మంచి వాళ్ళని చెడు నుంచి కాపాడడం అనేది. ధర్మం అంటే హిందూ ధర్మం, హిందూ ధర్మం ఒక పేరు అంతే, సనాతన ధర్మం అది పేరు. కానీ యాక్చువల్గా ఇది ధర్మం అంటే ఏంటంటే చెడు నుంచి మంచిని కాపాడాలి, మంచిని ప్రొటెక్ట్ చేయాలి, అది ధర్మం అంటే అవగాహన. నలుగురు హిందువులు చెడ్డవాళ్ళు అనుకుందాం, వాళ్ళు మోసగాలు, లేకపోతే ఆల్కహాల్ తాగిస్తున్నారు, లేకపోతే ఏదో డబ్బులు వేరే వాళ్ళతో తీసుకుందామని, గుంజుకుందామని, లాక్కుందామని వీళ్ళు వాడిని అటాక్ చేస్తున్నారు. ఇతర మతస్థులు ఎవడో ఒకడు, మీకు అది అర్థమైంది, పక్కనే ఉన్నారు, మనం హిందువే. అప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారని మనకు అర్థమైంది కదా, వీళ్ళని అడగాలి, ప్రశ్నించాలి. కొట్టాల్సిన అవసరం లేదు, కనీసం ప్రశ్నించాలి. నువ్వెవరు, ఎందుకు లాక్కుంటున్నావు వాడి దగ్గర నుంచి డబ్బులు, వాడు అమాయకుడిలా ఉన్నాడు. వీళ్ళేదో అంటారు మా ఇష్టం మాది, లేదు నువ్వు హిందువే మాకు సపోర్ట్ చేయాలని. సపోర్ట్ చేయను అన్నారు. నా పని హిందూకి సపోర్ట్ చేయడం కాదు, నా పని ధర్మం, మంచి వాళ్ళకి సపోర్ట్ చేయడం. నువ్వు వాళ్ళని కొడుతున్నావు, నీకు ఆ రైట్స్ లేవు, డబ్బులు నీకు తీసుకున్న రైట్స్ లేవు అని అడిగితే వీళ్ళు కొంచెం భయపడతారు. మనలాంటారు మరొక 5గురు వస్తే వీళ్ళు పారిపోతారు. అలా కాబట్టి సైలెంట్గా ఇలాగే చూస్తూ ఉంటే వాడిని కొట్టేసారి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అది ఎవడైనా చేయొచ్చు, హిందూ ఇతర మతస్థుల మీద చేయొచ్చు, ఇతర మతస్థులు హిందువు మీద చేయొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సో ఇతర మతస్థులు ఒక 4 వచ్చి హిందువుని అవడం కొడుతూ ఉంటే నువ్వు అలాగే చూస్తూ ఉంటే వాళ్ళు కొట్టేసి వీడి దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోతారు, లేకపోతే కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఈజీగా. నువ్వు వెళ్ళి వాడిని ఎందుకు కొడుతున్నావు అడిగితే వాళ్ళు కొంచెం భయం వేస్తారు. మరొక 5 మంది వచ్చి ఎందుకు కొడుతున్నావు అంటే అప్పుడు వాళ్ళు భయపడతారు. మరొక 10 మంది హిందువులు వచ్చి ఎవరు నువ్వు కొట్టడానికి అడిగితే వాళ్ళు భయపడతారు. వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు 15 మంది ఉన్నారు, మనం 3-4 ఉన్నాం, వీళ్ళు మనం విపరీతం గట్టి కొడతారని భయపడతారు. నిజంగా కొట్టాలి కూడా, ఎందుకంటే అంత గట్టి కొడితే తప్ప వాళ్ళకి బుద్ధి రాదనమాట. ఇంకోసారి లేకపోతే భయపడరు లేకపోతే వాళ్ళు. అంటే ఇక్కడ నేను ప్రతి వాళ్ళకి కొడితే మంచిదని నా ఉద్దేశం కాదు, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉందని. కనీసం కొట్టకపోయినా ప్రశ్నించాలి. కొంతమందికి హింస గొడవలు ఇష్టం ఉండదు, కొట్టాల్సిన అవసరం లేదు, కనీసం ఎందుకంటే కొట్టుకుంటున్నారు అనవసరంగానే ఆగిపోయినా చాలు అనమాట. పోలీసులను పిలుద్దాం పరిష్కరిస్తారని చెప్పినా చాలు. ఇలా ఏమీ లేకుండా సైలెంట్గా చూస్తూ ఉంటే నిన్ను కొట్టడానికి చాలామంది వస్తారు ఈ ప్రపంచంలో ఊరికనే. అంటే నీకు ఏదో ఫైటింగ్ నాకు ఇష్టమని కాదు, నాకేం గొడవలు ఏమి ఇష్టం లేదు, జస్ట్ చెప్తున్నా అనమాట. మరీ అంత నీచంగా బతకూడదని చెప్పడం చెప్తాను. కనీసం ప్రశ్నించవచ్చు, కనీసం అడగచ్చు, ఏదో ఒకటి ఎందుకు కొడుతున్నారు అని అడిగినా చాలు, కనీసం ఆపినా చాలు వాళ్ళు గొడవలు అవ్వకుండా. కనీసం పోలీసుని పిలుస్తానని పక్కన ఎవరైనా పోలీసులు ఉంటే వాళ్ళు పిలిచినా చాలు, ఏదో ఒకటి చేయాలన్నమాట. రియాక్షన్ ఏమీ లేకుండా ఉంటే అది చాలా నీచమైన జీవితం అనమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సమాజం బాగాలేదు, మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అందుకని. అంటే ఇది పెద్ద ఈ సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఎవరైనా మన వెళ్ళంటే నువ్వు హిందువు కాబట్టి హిందువుకి సపోర్ట్ చేస్తున్నావు, లేకపోతే మతాల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావు, ఎలా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. నేను ఆ టైప్ కాదు, నాకు అసలు గొడవలు ఇష్టం ఉండదు. కానీ మనుషుల యొక్క ప్రవర్తన గురించి చెప్తున్నాను. మనుషులు ఎలాగా విడిపోతారు, ఎలా నాశనం అయిపోతారు, ఎలా కొట్టుకుంటారు, ఎలా నాశనం అయిపోతుంటారు, ఇబ్బందులు పెట్టుకుంటారు అని అంతే. నాకు ఇలాంటి ఫీలింగ్ లేవు. వరల్డ్ మొత్తం అంతా ప్రపంచంలో బాగుంటే చాలనుకుంటాను. నాస్తికులైనా సరే బాగుంటే చాలనుకుంటాను. నాస్తికులు నేను దేవుడిని దండం పెడుతున్నా, వాళ్ళు ఎందుకు దండం పెట్టరు అట్లా అనుకున్నాను. నాస్తికులకి ఒక విధమైన జీవన విధానం ఉంటుంది, వాళ్ళు అలా బతికితే వాళ్ళకి సూట్ అవుద్ది, వాళ్ళు అలా ముందే మంచిది. ఎవరికి ఏది సూట్ అయితే అది చేయాలన్నమాట. సో వాళ్ళు అలాగుంటే మంచిది వాళ్ళ జీవితం. వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు నమ్మాలనిపిస్తే వస్తారు, లేకపోతే అది వాళ్ళ ఇష్టం. సో మరి హిందువులు ఏం చేయాలంటే తెలుసుకోవాలి, తన ధర్మం ఏంటని తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంటి తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే అవగాహన వస్తుంది.
అవగాహన వస్తేనంటే మోసపోరు అంతే అనమాట, ఇంకేం లేదు. గుడ్డిగా ఏది పడుతుంది నమ్మరు. ఎవరో వచ్చి సాయిబాబా మీ దేవుడు అంటే నమ్మరు. నమ్మడం అంటే కావాలని ఏం కాదు, ఎందుకు నమ్మాలి ఫస్ట్ డౌట్ స్టార్ట్ అవుతుంది. దేవుడు అంటే ఏంటి డౌట్ స్టార్ట్ అవుతుంది. నేనెందుకు వాళ్ళని ఎందుకు నమ్మాలి, అతను ఏం చేశాడు, అతను బతుకున్నప్పుడు అతను సమాజానికి ఏం చేశాడు, అసలు ఏం చేయలేదు. అతని పేరు మీద మహిమలు ఎన్ని ఉంటాయి అంతే. అతను ఒక ముస్లిం ఫకీరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను బతికేదో అతను బతికాడు, తాయెత్తులు కట్టుకునేది చెప్పి పుస్తకాల్లో మహిమలు అది చేశారని రాసేస్తారు. కానీ సమాజానికి అతను ఏం చేసింది ఏం లేదు, మంచి చెప్పింది ఏం లేదు. చెడు అలవాట్లు తెలుపుకున్న వాళ్ళు మంచి అలవాట్లు తీసుకురావడం, లేకపోతే హింస ఏదైనా వెళ్ళిపోతుంటే వాళ్ళని అహింస పరువులు మార్చడం, లేకపోతే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గారి లాగా స్వాతంత్ర పోరాటం పాల్గొనడం, ఇలాంటివి చేయలేదు. కేవలం మహిమలు అని రాస్తుంటారు పుస్తకంలో అనమాట అంతే. అవి చూసి అమాయక హిందువులు గుడ్డుగా వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే అది మాకెలా తెలుస్తుంది దేవుడు లేదు, అందరూ అంటున్నారు వెళ్ళిపోతున్నా అంటే కరెక్టే. నేను కూడా ఒకప్పుడు యంగ్ ఏజ్లో అతను దేవుడే అనుకున్నాను, ఎందుకంటే సమాజంలో ఏది చెప్తే అందరు గుడ్డుగా నమ్ముతాం కదా. నేను అనుకున్నా ఒకప్పుడు, అతని గుడికి కూడా వెళ్ళాను షిరిడి. కానీ తర్వాత దేవుడు అంటే ఏంటి, సనాతన ధర్మం ఏంటి అవగాహన తెచ్చుకున్న తర్వాత అతను ఒక మామూలు ఫకీరు, మామూలు వ్యక్తి, అసలు మంచివాడు అని కూడా అనలేము, అనడానికి కూడా ఏమీ ఆధారం లేదు. అలాంటివన్నీ దేవుని అలా అంటామని నాకు అర్థమైంది. అంటే అది తెలుసుకోవడానికి కూడా స్ట్రగుల్ అవ్వాలి, ఈజీ తెలియదు అనమాట. తెలుసుకోకుండా ఒకరిని దేవుడు అనకూడదు, దేవుడు కాదు అనుకోకూడదు, తెలుసుకుని ఆ తర్వాత అనాలి. శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీళ్ళందరూ దేవుళ్ళని గుడ్డిగా అనుకోకూడదు. అసలు దేవుళ్ళు ఎందుకు అంటున్నావు, ఎలా అవుతారు వీళ్ళు అది తెలుసుకోవాలి. హిందూ ధర్మం అంటే ఏంటి అది తెలుసుకోవాలి. అసలు దైవభక్తి దేనికి అది తెలుసుకోవాలి. చాలామంది చదువుకొని కూడా ఏం తెలుసుకోరు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు, స్టడీస్లో బిజీగా ఉంటారు. సొసైటీ ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్ముతారు, అదే అనమాట. అంటే అందరు దేవుడు ఏదో అంటే బాబా మంచోడు అంటే వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకెవరైనా స్వామీజీ మంచోడు అంటే వెళ్ళిపోతారు, ఇలాగే అనమాట. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భయాలు ఉంటాయి, ఎవరికి వారికి కోరికలు ఉంటాయి. ఎవరికి ఎగ్జామ్ పాస్ అవ్వాలని వెళ్ళిపోతాడు, ఎవరికైనా పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వాలని వెళ్ళిపోతారు ఆ గుడికి, ఇలా చేస్తూ ఉంటారు. అందుకని ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలన్నమాట. దేవుడు అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, ఇవన్నీ అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన అనేది అరగంటలోనూ ఒక రోజులోనే అవ్వదు, చాలా కష్టపడాలి, చాలా బుక్స్ చదవాలి, ఆలోచించాలి, చాలా మంది గురువుల ప్రసంగాలు వినాలి, ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయాలి. చాలా టైం పడుతుంది, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఓపిక ఉండాలి. అంటే మన పనులు మనం చేసుకోవాలి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సండే లేకపోతే ఏదైనా ఈవినింగ్ అలా, లేకపోతే ఎవరితో డిస్కస్ చేసుకుని, లేదా గురువుల మాటలు విని, అంటే అర్థవంతమైన గురువుల మాటలు విని, పనికిరాని వాళ్ళు కాదు. సో ఇవన్నీ చేసుకుని నేర్చుకుంటే అప్పుడు తెలుస్తుంది. నా దారిలో నేను అన్నీ చేసుకున్నాను, నాకు అర్థమైంది. అతను సాయిబాబా షిరిడి సాయిబాబా దేవుడు కాదని అర్థమైంది. అతను మంచి వ్యక్తి కూడా నేను అనలేను, ఎందుకంటే అతను మంచి వ్యక్తి అనడానికి కూడా ఏమీ ఆధారాలు లేవు. స్టోరీలు మహిమలు ఏమైనా రాసేయచ్చు, అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు, ఎవరికి తెలుసు. ఈవెన్ మహిమలు ఉన్న వ్యక్తిని కూడా మంచి వ్యక్తి అని అనలేము. అసలు మహిమలు అంటే ఏంటి, దాని గురించి మళ్ళీ అవగాహన రావాలి. అవగాహన లేకుండా నేను చేయకూడదు అనమాట. చాలామంది ఏంటంటే ఇతను మంచి మహిమలు ఉన్నాయి, గ్రేట్ అంటారు. ఎవరు చెప్పారు మహిమలు ఉంటే గ్రేట్ అని? మహిమలు ఉన్నంత మాత్రం ఎవడు గ్రేట్ అవ్వడు. నాకు తెలిసింది వివరిస్తూ చూడండి. అసలు దైవభక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మహిమలు ఏంటి, అసలు ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు వివరిస్తుంది. నేను చెప్పింది గుడ్డిగా నమ్మొద్దు, ఎవరికి వాళ్ళు నేర్చుకోండి. కాదు నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్తో నేను కొంచెం చెప్తున్నాను. దేవుడు అనేది ఒక నమ్మకం అంతే, దానికి ప్రూఫ్ ఏం లేదు. నమ్మాలంటే నమ్మచ్చు, లేకపోతే లేదు. కానీ గుడ్డి నమ్మకం ప్రమాదం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కరెంటు గురించి అవగాహన లేకుండా ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందని వెళ్ళి ఇక్కడ వేలు పెట్టడం ఎన్ని చేస్తే ఎలా ఉంటుంది, షాక్ కొట్టి చేస్తాం కదా, ఇది ఎలా ఉంటుంది. ఒక మామూలు కరెంటే మనల్ని ఈజీ చంపేయచ్చు అంటే, దేవుడు ఇది ఇంకా మోర్ పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంకా సర్వనాశనం అయిపోతాం. దానికి తెలియకుండా వేలు పెట్టకూడదు అనమాట, ఫస్ట్ తెలుసుకోవాలి. సో దేవుడు అనేది అసలు ఎందుకు, దేవుడు సృష్టి క్రియేటర్ సృష్టి చేశాడు, కొన్ని రెస్పెక్ట్ ఉందనుకున్నాం. సృష్టి చేశాడు, అసలు సృష్టి చేయడం మంచిదా కాదు అది ఆలోచించాలి ఫస్ట్.
ఉదాహరణకి దేవుడు సృష్టి చేసాడు అందరూ అంటారు. సృష్టి చేశాడు, వదిలేసాడు, మంచి చెడు వదిలేసాడు. తర్వాత మనుషులు ఏమైనా చేసుకోవచ్చు, మంచి చెడు చేసుకోవచ్చు. కొందరు మర్డర్లు రేపులు చేస్తారు, కొందరు రాజకీయాలు నాశనం చేస్తారు, కొందరు మోసాలు చేస్తారు, కొందరు హెల్ప్ చేస్తారు, కొందరు ఎక్కువ అన్నం భోజనం పెడతారు ఇతరులకు, కొందరు పేదవాళ్ళకి సహాయం చేస్తారు. అన్నీ అవుతున్నాయి కదా. ఈ రేపులు, మర్డర్లు, పేదరికం ఇవన్నీ నిర్జీవం ఉండేవి కాదుగా దేవుడు సృష్టి చేయకపోతే. దేవుడు చేశాడు ఇవన్నీ అనట్లే నేను, కానీ ప్రజలే చేస్తున్నారు. కానీ అసలు సృష్టి లేకపోతే ఇవన్నీ ఉండవు కదా. మరి దేవుడు మంచోడా చెడ్డోడా అని డౌట్ ఫస్ట్ రావాలి. దేవుడు సృష్టి చేశాడు అంటున్నారు కదా, చాలా గ్రేట్ అంటున్నారు. ఎందుకు గ్రేట్? వేస్ట్ అవ్వచ్చు కదా దేవుడు. ఎందుకంటే సృష్టి చేయడం వల్ల ఇది అన్నీ జరుగుతున్నాయి. పేదరికం ఉంది, చాలామంది ఫుడ్ దొరకట్లా. దేవుడే చెడు చేయకపోవచ్చు, కానీ ప్రజలు ఉండడం వల్ల ఇది అన్నీ జరుగుతున్నాయి. మనుషులు ఉండడం వల్లే కదా, భూమి ఉండడం వల్లే కదా. అసలు సృష్టి చేయకపోతే అన్నీ ఉండవు కదా. మంచి ఉండదు, చెడు ఉండదు. మంచి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎవడైనా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాండి అన్న, నువ్వు ఎంజాయ్ చేయకపోతే నువ్వు ఇక్కడ భూమి మీద లేకపోతే ఏమైనా అవుద్దంటే ఏమవుద్ది, నేను ఇక్కడ లేను అంత ఏమి అంతగా నేను కాదంటాడు. సో అది లేకపోయినా అయిపోదు. సో ఇప్పుడు చెడు అంటే పేదరికం, నిరుద్యోగం, యుద్ధాలు, మర్డర్లు, హత్యలు, అత్యాచారాలు, విపరీతమైన మతహింస, మోసాలు, ఫైనాన్షియల్ మోసాలు ఎన్నో జరుగుతుంటాయి. బ్యాడ్ బిహేవియర్ కొందరు ఉంటుంది. ఇవన్నీ ఉండేవి కాదుగా సృష్టి లేకపోతే. మరి దేవుడు సృష్టి చేసి మంచి చేశాడు, చెడు చేశాడు. దేవుడు మంచివాడా చెడ్డవాడా అది ఆలోచించండి ఫస్ట్. గుడ్డిగా అందరూ అంటున్నారు దేవుడు గ్రేట్ అనొద్దు. అసలు మంచివాడా చెడ్డవాడా? దేవుడే సృష్టి చేసిన గ్యారంటీ ఏంటి? అప్పుడు దేవుడు సృష్టి చేశాడు, కానీ అది మంచి చెడులు మనం చెప్పలేమనాలి. ఎందుకంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది సృష్టి వల్ల. మంచివాడని ఎలా అంటాం? సృష్టి చేశాడు అంతే, తనకు పవర్ ఉంది చేశాడు. అది మంచి చెడు అని ఏది చెప్పలేము. దానివల్ల మంచి చెడు రెండు జరుగుతున్నాయి అనాలి. గ్రేట్ అని అనొద్దు. గాడ్కి క్రియేట్ చేసే కెపాసిటీ ఉంది అనాలి. అది మంచి అలవాటు అని అనొద్దు అప్పుడు, ఎందుకంటే దానివల్ల మంచి చెడు రెండు జరుగుతుంది. నేనేమి నా సొంత ఏమి స్టోరీ చెప్పట్లే, ఉన్నది ప్రపంచం జరుగుతున్నదే చెప్తున్నా. నేనే దేవుడికి వ్యతిరేకం కాదు. నేను శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడిని, హిందువుని, పరమాత్మ భక్తుడిని, శ్రీకృష్ణ పరమాత్మని దండం పెట్టుకుంటాను. కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. రియాలిటీ గుడ్డిగా ఏది పడితే అది చెప్పకూడదు. దేవుడికి సృష్టి చేసే కెపాసిటీ ఉంది, కానీ దేవుడు పూర్తిగా దయగలవాడు, మంచివాడు అని అనొద్దు. ఎందుకంటే పూర్తిగా మంచి దయ ఉంటే ఎందుకు చేస్తాడు? ఎన్ని దారుణాలు కూడా జరుగుతున్నాయి కదా. అది మీకు డౌట్ రాదు. నన్ను ఆన్సర్ అడగండి. అది జస్ట్ నమ్మకం మీద వెళ్తుంది అనమాట. అందుకని నేను ఊరికనే దేవుడు సృష్టి చేస్తాడని పూర్తిగా నమ్మను అనమాట. అది నాకు డౌట్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలా వచ్చింది నాకు తెలియదు, సృష్టి అంతా ఎలా జరిగింది నాకు తెలియదు. కానీ దేవుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడన్నది పూర్తిగా నేను నమ్మలేను అన్నమాట. నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత లాంటి ఇచ్చిన తర్వాత అందులో ఉన్న జ్ఞానం కానీ మంచి కానీ చూసిన తర్వాత దేవుడు అనేవాడు గొప్పవాడని ఫీలింగ్ కలుగుతుంది మనకు. లేదా శ్రీరాముడిగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పగా ధర్మంగా బతికితే గొప్పవాడని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి గొప్పవాడు ఇలాంటి క్రియేట్ చేశాడని నమ్మడానికి కష్టంగా ఉంటుంది అన్నమాట. అది నా పర్సనల్, నా అబ్జర్వేషన్ అన్నమాట. అంటే భగవద్గీతలు అన్నీ నేనే చేశానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుండొచ్చు. అన్నికి నేనే ఆద్యుడిని, నా ద్వారా అన్నీ వచ్చాయని చెప్పుండొచ్చు. కానీ కేవలం బుక్స్ ఆధారంగా అని చెప్పేది. అంటే బుక్స్ దేవుడు ఇచ్చిన మాటలు రాయొచ్చు, లేకపోతే ఎవరైనా సొంత వాక్యాలు కూడా రాస్తుండొచ్చు. 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎవరినైనా ఒక దేవుని ఫేమస్ చేద్దామని ఆ పేరు మీద ఏదైనా రాసేయచ్చు కూడా. అందుకని బుక్స్ని గుడ్డిగా నమ్మలేమన్నమాట. బుక్స్కి నేను వ్యతిరేకం కాదు. నేను రామాయణం, మహాభారతం అన్నీ చదువుతాను, ఇష్టమే. నాకు భగవద్గీత కూడా ఇష్టమే, శ్రీమద్ భాగవతం కూడా ఇష్టమే, అన్నీ ఇష్టమే, చదువుతా. కానీ దీన్ని గుడ్డిగా నమ్మలేమన్నమాట. ఎందుకంటే ఏదైనా గతంలోంచి ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా. ఎవరైనా కావాలని రాసేసి ఉండొచ్చు కూడా, వాక్యాలు కొన్ని మార్చేసేయచ్చు, సొంత వాక్యాలు రాసేయచ్చు, ఏదైనా అయిపోవచ్చు. కాబట్టి గుడ్డిగా నమ్మలేం, కొంతవరకు నమ్మగలం. దానిలో మంచిగా ఉన్నట్టు తీసుకుంటాం అన్నట్టు, అంతవరకు. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి మనుషులు. నిజంగా దేవుడు సృష్టి చేశాడా? అలా సృష్టి చేసే దేవుడిని దయగలవాడు, మంచివాడు అని అనగలమా? ఎంత చెడు జరుగుతుంటే కూడా ఇది డౌట్స్ రావాలి.
నాకు ఆన్సర్ తెలియాలంటే ఇలాంటివి ఆన్సర్లు ఏం తెలియవు, ఎదుక్కోవడమే అన్నమాట. మరి ఎలా వచ్చాము అన్నీ డౌట్స్ వస్తాయి. దీనికి ఆన్సర్లు అని దొరకవు అనమాట. ఎవరు వచ్చిస్తారు, ఎవరు ఇవ్వలేరు. కాబట్టి గుడ్డుగా నమ్మే బదులు ఇలా ఉంటే కొంచెం అవగాహన కలుగుతుంది అన్నమాట. గుడ్డుగా ఏది పడితే నమ్మం అన్నమాట. దానికోసమని నేర్చుకోవాలంతే. ఎందుకు నేర్చుకోవాలంటే అవగాహన కోసం, అంతే తప్ప ఆన్సర్లు అని తెలిసిపోతాయని కాదు. దీనికి ఎవరు ఆన్సర్లు ఇవ్వలేరు, సాధ్యం కూడా కాదు. కాకపోతే దానిలో మంచి ఏమైనా ఉంటాయి, రామాయణం మంచి ఏమైనా నేర్చుకోవచ్చు, మహాభారతం మంచి ఏమైనా తెలుసుకోవచ్చు, భగవద్గీతలోని ధర్మం అలాంటివి, జీవన విధానం అలాంటివి తెలుసుకోవచ్చు, మన ఆహార అలవాట్లు ఎలాంటి మంచిది అని తెలుసుకోవచ్చు, ధ్యానం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉపయోగం అన్నమాట. సో ఇవన్నీ డౌట్స్ రావాలి. సో దేవుడు సనాతన ధర్మం ఎందుకు పర్పస్ ఏంటంటే మంచి జీవన విధానాన్ని ఇచ్చింది. అది యాక్చువల్ పర్పస్. అది హిందూ ధర్మం పర్పస్ ఏంటంటే మంచి జీవన విధానం నేర్పుతుంది మనిషికి. మంచి జీవన విధానం అంటే ఎలా బతకాలి అన్నది, సరిగ్గా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా, దానికోసం ఉంది సనాతన ధర్మం. దేవుడు అంత పవర్ఫుల్ కదా, మరి అన్నీ ఇచ్చేయాలి కదా అందరికీ. లేదా మర్డర్లు, రేపులు జరిగితే ఆపేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? అన్ని డౌట్స్ రావాలి. దేవుడి పని దేవుడు చూసుకుంటాడు. తన సృష్టి నడిపించడం అని తను చూసుకుంటాడు, క్రియేషన్. మనిషి పని మనిషి చేయాలి. దీనిలో దేవుడు అన్ని వేలు పెట్టడు అన్నమాట. వేలే పెడితే అన్ని పట్టించుకుంటే రేపులు ఏం జరగవుగా, మర్డర్లు ఏం జరగవుగా. సో దేవుడు ప్రతిదీ కల్పించుకోవడానికి అర్థం చేసుకోవాలి. మరి దేవుడిని ఎందుకు దండం పెట్టడం, ఏం కల్పించుకోకపోతే అంటే సరైన జీవన విధానం వెళ్ళడానికి కోసం. దేవుడిని దండం పెట్టుకుంటే భయం భక్తి ఉంటాయి, అందుకోసం అంతే. సరిగ్గా వెళ్తాం, కొంచెం భయం ఉంటుంది. చెడు చేయకూడదు, తప్పు చేయకూడదు భయం ఉంటుంది. లేదా ఏదైనా బుక్స్ చదువుకుని కొంచెం మంచి నేర్చుకుంటాం, దానికోసం అంతే. అంత తప్ప దేవుడు ప్రతిదీ హెల్ప్ చేసేస్తాడని కాదు. ఇప్పుడు నిజంగా మనకు విపరీతం కష్టాలు ఉండి దేవుడిని కోరుకుంటే దేవుడు మన భక్తికి కనెక్ట్ అయ్యి, ఇతను నాకు కూతురు నమ్ముకున్నాడు, ఇతనికి హెల్ప్ చేద్దాం చేసినా ఎప్పుడో జరగచ్చు, ఒకటో రెండో, ప్రతిదీ ఇంక అన్నీ చేయరు అన్నమాట. ఎందుకంటే మన మీద మనమే ఆధారపడదు. అందుకోసమే కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి కదా, తెలివి, చేతులు, కాలు అన్నీ ఉన్నాయి, ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరి పని ఆడు చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం అని ఎందుకే హిందువులు పెట్టుకున్నారు. నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. నీకు ఏదైనా రిజల్ట్ కావాలంటే ఏదైనా పని చేస్తే అవుద్ది, పని చేయకుండా అవ్వదు. కానీ అది చేసేది అంటే మంచి దారులు చేయడం కోసం దైవభక్తి అన్నీ ఉండాలన్నమాట. చెడు దారులు కాకుండా, కరప్షన్ అని కాకుండా, అందుకోసం ఉంది దైవభక్తి అని. ఇవన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవాలి. సనాతన ధర్మం దానికోసం ఉంది, ఒక మంచి జీవన విధానం. ఇప్పుడు షిరిడి సాయిబాబాకి ఏం తెలుసు అసలు? ఆయన మంచి జీవన విధానం అతను ఏం చెప్పగలడు? అతనికి ఏమీ తెలియదు. శ్రద్ధ, సబూరి అని 2 మాటలు తప్ప అతనికి ఏం తెలుసు? కొంతమంది అంటారు అంటే అతనికి మహిమలు ఉన్నాయి అంటే, హిందువుల్లో చాలామంది చదవరు. మీరు బుక్స్ చదవండి, ఎంతోమంది యోగులు, ఋషులకి ఎంతో పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా చేసేయగలరు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు దేవుళ్ళు అనట్లేదు? మరి వాళ్ళు పవర్లు అంత ఉండి, పవర్స్ చాలా ఉంటాయి కదా, అందరికీ ఫుడ్ ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా, ఏది కావాలంటే అది ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ డౌట్స్ రావాలి, ఆలోచించాలి. ఉదాహరణకి మీకు తెలియడం కోసం చెప్తున్నా, ఈ కాలంలోనే 2 ఋషులు చాలా పవర్ఫుల్ ఉన్నారనుకున్నాను. షిరిడి సాయిబాబా అంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్. అతనికి కొన్ని పవర్స్ ఉన్నాయనుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. ఉంటే ఎవరికైనా ఋషులు, యోగులు ఎవరో 2 మంచి హైలీ పవర్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు, కష్టాలు తీర్చేస్తారు. 2 మన లోకంలోకి వచ్చారు, మన హిమాలయం నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, మన ఇండియాకి వచ్చారు, సమాజం తిరుగుతున్నారు, ఎక్కడ ఉన్నారు. ఒక యోగి ఏమనుకున్నాడంటే, నేను చాలా పవర్స్ ఉన్నాయి, ఆ సిటీలో ఎవరికి ఏది కావాలని ఇచ్చేస్తాను, ఆ దేశంలో ఎవరికి కావాలంటే అది ఇచ్చేస్తాను అన్నాడు. లేదా ఆ సిటీలో ఎవరికి కావాలంటే అది ఇచ్చేస్తాను అనుకున్నాను. ఇంకొకరు యోగి, నేను ఏది పడితే అది ఇవ్వను, నిజంగా అవసరమైతే ఇస్తాను, లేదనుకున్నాను. ఈ యోగి ఆ ఏరియాలో ఉన్న పేదవాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంకా పేదరికం పోయింది, అందరికి ఫుడ్ దొరుకుతుంది. ఫ్రిడ్జ్ కావాలా, టీవీలు కావాలా, ఏంటి ఇల్లు కావాలా, ఎవరికి ఏది లేదని ఇచ్చేస్తూ ఉన్నాడు అన్నమాట. చివరికి అక్కడ అన్న సమస్యలన్నీ సిటీ పెద్దది అనుకుందాం, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఏదో ఒకటి, అక్కడ
ఇప్పుడు అందరికీ సమస్యలు పరిష్కారం అయిపోయాయి, ఎవరికి ఏ సమస్యలు లేవు. మీరేమనుకుంటున్నారా? వాళ్ళకి ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటారు అనుకుంటున్నారా? వాళ్ళకి అసలైన కష్టాలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. అంతకుముందు ఉండొచ్చు, కొంత పేదరికం ఉండొచ్చు, కొందరింట్లో టీవీ లేకపోవచ్చు, కొందరింట్లో ఏమైనా కారు లేకపోవచ్చు, కొందరింట్లో డబ్బుల సమస్యలు అవ్వచ్చు, కొందరింట్లో ఎవరికైనా కాళ్ళు ఇరిగిపోయి ఉండొచ్చు, కొందరింట్లో హాస్పిటల్కి వెళ్తుండొచ్చు, హెల్త్ బాగాలేకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి, కానీ ఎంతో కొంత ప్రశాంతంగా బతుకుతుంటారు. ఈ యోగి లేకపోతే ఈ ఋషి వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత అనేది ఇంక ఉండదు. అక్కడ అన్నీ ఇస్తున్నాడు కదా, అన్నీ మనిషికి ఇస్తే మనిషికి ఏం చేయాలో మనిషికి తెలియదు, అలాగ అయిపోతారు. మనిషికి ఏదైనా లేకపోతే వెతుకుతాడు, జాబ్ లేకపోతే వెతుకుతాడు, నేర్చుకుంటాడు, ఏదైనా బలం లేకపోతే బలం కోసం ఏదైనా చేస్తాడు, డబ్బులు లేకపోతే డబ్బుల కోసం సంపాదిస్తాడు, ప్రశాంతత లేకపోతే ప్రశాంతత కోసం వెతుకుతాడు, మంచి దారికి తెలియకపోతే వెతుకుతాడు, జీవితంలో ఏదో నేర్చుకోవాలని చూస్తాడు. అది అలా ఉంటేనే మనిషి ప్రశాంతంగా బతకగలడు. తన కష్టాలు ఇవన్నీ, సుఖాలతో పాటు కష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనిషి పర్పస్ కోసం ఎదుర్కొంటాడు అనమాట. అది అన్నీ ఏమీ లేవు, అసలు ప్రశాంతంగా అయిపోయాడు అనుకున్నాం. అప్పుడు ఇతరులకైనా హెల్ప్ చేయాలని నేర్చుకుంటాడు. ఇతరులకి ఎప్పుడు హెల్ప్ చేయగలడు? అన్నీ నేర్చుకున్న తర్వాత ఇతరులకు హెల్ప్ చేయగలడు. వాడికి ఏమీ లేకుండా ఇతరులు ఇస్తూ ఉంటే వాడు ఏం నేర్చుకుంటాడు? ఇప్పుడు వాడికి ప్రశాంతంగా, ఆ సిటీలో అందరికి ప్రశాంతంగా, ఏ కష్టాలు లేవు. కానీ వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, ఎందుకు వచ్చాము, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు ఇంకేం చేయాలో తెలియదు, వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు. నేను చెప్పిన నిజం. ఊరికనే గొడవలు జరుగుతుంటాయి అన్నమాట అక్కడ. దేనికి విలువ ఇవ్వరు, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా. అడుక్కునేవాడు కూడా ఫుడ్కి విలువడు. ఆ యోగి ఇచ్చిన ఫుడ్డే పడేసి మళ్ళీ అడుగుతాడు అన్నమాట. లేకపోతే ఈ మసాలా దోశ బాగాలేదు, ఈ అన్నం బాగాలేదు, కూర బాగాలేదు అని వంకలు పెడతాడు అడుక్కునేవాడు. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా, దాని విలువ తెలియదు. వాడే సిటీలు తిరిగి ఫుడ్ అడుక్కుంటే దానికి విలువ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పడేస్తే మళ్ళీ దొరకదని భయం. లేకపోతే ఎవరికైనా కారు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే యాక్సిడెంట్ అవుతుందని భయం, జాగ్రత్త చేస్తారు. ఆ ఋషి అన్నీ ఇచ్చేస్తూ ఉంటే ఎవరికి భయం ఉండదు, ఇష్టం వచ్చినా డ్రైవింగ్ చేస్తారు. ఎందుకంటే చచ్చిపోతే మళ్ళీ ఆ ఋషి బతికిస్తాడులే అనుకుంటారు. లేకపోతే మన ఆరోగ్యం బాగాలేమని పర్లేదులే, పట్టించుకోరు, ఇంకేంటనమాట, బాధ్యతని కోల్పోతారు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఋషి దగ్గర తీసుకెళ్తే అతనే బాగా చేస్తాడు అనుకుంటారు. చివరికి ఆ సిటీ సర్వనాశనం అయిపోద్ది అనమాట. శారీరకంగా, మానసికంగా మనుషులు అన్నీ తమ కంట్రోల్ తప్పిపోతారు. సర్వనాశనం. ఎప్పుడు గొడవలు, ఇక్కడంతా తిట్టుకోవడం, లేదా మర్డర్లు, రేపులు ఇన్నీ అవుతాయి ఎక్కువ. భయం అనేది పోద్ది అనమాట. భయము, బాధ్యత పోతాయి. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారు అన్నమాట. వేరే యోగి ఉన్నాడు, అతనికి పవర్స్ ఇతనికి ఎంత ఉన్నాయి అంతే ఉన్నాయి, కానీ అందరికి హెల్ప్ చేయడు. అతను ఏంటంటే ప్రకృతి ధర్మాన్ని పాటిద్దాం. ప్రకృతి ధర్మం ఏంటంటే ఇప్పుడు వర్షాలు వస్తాయి, పొలాలు పంటలు పండుతాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అది రోడ్డు లేకపోతే రోడ్డు నిర్మించుకుంటారు, బట్టలు లేకపోతే పని చేసుకుని బట్టలు కొనుక్కుంటారు, భోజనం లేకపోతే పని చేసుకుని భోజనం తింటారు, లేకపోతే హెయిర్ ఎక్కువ అయిపోతే ఎవరో వచ్చి కటింగ్ చేస్తారు, వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తారు. లేకపోతే ఇలాంటివి చెప్పులు లేకపోతే చెప్పులు ఎవరు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు కొనుక్కుంటారు. ఇదంతా ఒక ప్రకృతి ధర్మం నడుస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అని అతనికి తెలుసు. ఇది కానీ డిస్టర్బ్ చేస్తే మొత్తం నాశనం అయిపోద్ది అని అతనికి తెలుసు. సో ఇందులో వేలు పెట్టడు. ఎవరైనా వెళ్ళి నాకు చెప్పులేమంటే ఎవరు, నువ్వే కొనుక్కో, ఏదో పని చేసుకుని వెళ్ళి కొనుక్కో, నన్ను అడగొద్దని చెప్తాడు. ఎవరైనా వెళ్ళి నాకు ఫ్రిడ్జ్ లేదు, చాలా పేదవాళ్ళంటే ఇవ్వడు. నువ్వు పని చేసుకుని వెళ్ళి కొనుక్కో, ఫ్రిడ్జ్ లేకపోతే ఫ్రిడ్జ్ లేకుండా బతుకంటారు. ఎవరైనా వెళ్ళి నాకు ఇల్లు అంటే ఇల్లు ఇవ్వడు. ఇల్లు ఉంటే కొనుక్కో, లేకపోతే గవర్నమెంట్ని అడుగు, లేకపోతే అక్కడ రెంట్ హౌస్లు ఉండు, సరిగ్గా బతుకంటారు. అంతే, ఎవరికి హెల్ప్ చేయడు. ఇప్పుడు రేర్ కేసు అంటే ఉన్న ప్రాంతంలో ఒక 2-3 సంవత్సరాలు వర్షాలే లేవనుకుంది, పంటలు పండట్లే. అలాంటి సమయంలో ప్రజలకు తిండి కూడా సరిగ్గా దొరకకపోతే అతను తిండి ఇవ్వచ్చు అన్నమాట. ఫుడ్ కూడా ఎంత అంటే ఒక లిమిట్ టైం ఇస్తాడు. ఈ మధ్య వర్షాలు లేవు, మీకు ఒక 3 నెలలు కష్టం, లేకపోతే 5-6 నెలలు కష్టం. ఈ 5-6 నెలలు మీకు ఫ్రీ అందరికి ఫుడ్ ఇస్తాను, అందరికి ఫ్రీగా ఫుడ్ ఇస్తాడు.
5-6 నెలల తర్వాత మళ్ళీ ఫుడ్ ఇవ్వడం మానేస్తాడు. మీకు వర్షాలు పడ్డాయి, వెళ్ళి వ్యవసాయం చేసుకుని మళ్ళీ నన్ను ఆడేస్తాను అంటాడు. ఎంత అడిగినా ఒక్క ప్లేట్ కూడా ఫుడ్ ఎవరికి మళ్ళీ ఎవరికి వాళ్ళు పని చేసుకుంటారు. ఇలాంటి ఋషి ఉంటే అక్కడ ఉపయోగపడతాడు. అంటే ప్రకృతి ధర్మాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అతనికి అన్ని శక్తులు ఉన్నాయి, మరి ఎందుకు అతను ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. జీవితం మీద అవగాహన లేనివాడు ఏంటంటే అన్ని ఇచ్చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ యోగి లేకపోతే ఋషికి అన్ని అవగాహన ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏవాడిని ఇవ్వడు. బాగా పూర్గా ఉన్నా నాకు 2 రోజులు అయింది ఫుడ్ తినంటే కూడా ఇవ్వడు. నువ్వు వెళ్ళి అడుక్కో, ఎవరెవరు ఇస్తారు తిను అంటాడు అంతే. అంటే ఇదేంటి అతను మానవత్వం లేదా అని అనిపించవచ్చు. అతను మానవత్వం లేక కాదు, లేదా పవర్ లేక కాదు. ఇలా ఇస్తూ పోతే ఆ మనిషి అడుక్కున్నోడికి ఫుడ్ అంటే విలువ కూడా తెలియదు. ఆ యోగిని తిడతాడు కూడా తర్వాత, ఏ మసాలా దోశ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏం బాగాలేదు అంటాడు. మొన్న నాకు బిర్యానీ అడిగితే ఇచ్చాడు, ఇదేం బాగాలేదని రుచిని తిడతాడు అన్నట్టు. ఎందుకు ఆ విలువ తెలియదు దానికి అతను. మరి సమస్యలు పరిష్కారం ఎవరు చేస్తారంటే అక్కడ ఉండే వాళ్ళే చేసుకోవాలి. ఎలా పరిష్కారం అవుతాయంటే వాళ్ళందరూ ఆలోచించాలి, ఎందుకు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. అధిక జనాభా ఏమైనా, లేకపోతే రేట్లు ఏమైనా పెరిగిపోతున్నాయా, లేకపోతే రాజకీయంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే పరిపాలన సమస్యలు ఉన్నాయా, మనుషులు వ్యక్తిగతంగా స్వార్థపరులు అయిపోతున్నారా, లేదా దొంగలు అయిపోతున్నారా, ఏం కారణం అని అక్కడ వాళ్ళు ఆలోచించి దాన్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఆ విధంగా పరిష్కారం అవుతాయి అంతే తప్ప ఎవరో వచ్చి పరిష్కారం చేస్తే కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చి పరిష్కారం చేస్తే సమస్యలు పెరుగుతాయి, తగ్గవు. ఎందుకంటే మనుషులు విలువని కోల్పోతారు, అంటే దేనికి విలువ ఎవరు ఇంకా ఫ్రీగా వస్తుంది. అందుకే దేవుడు ఏది పడితే అది ఇవ్వడు, ఎందుకంటే అందుకోసమే. చాలామంది తిట్టుకుంటాం, చాలాసార్లు మనకి కష్టాలు వస్తే దేవుడిని విపరీతంగా తిడతాం, ఏం దేవుడు ఏమీ హెల్ప్ చేయట్లేదు. నిజంగా దేవుడు హెల్ప్ చేస్తే సర్వనాశనం అయిపోద్ది ప్రపంచం. దేవుడికి చాలా పవర్స్ ఉన్నాయి, నిజం కల్పించుకుని అన్నీ హెల్ప్ చేస్తే, అన్నీ ఏదడితే అది ఇచ్చేస్తే సర్వనాశనం అయిపోద్ది. అందుకే అందరూ ఏమంటారు పెద్దలు అంటే, దేవుడు ఎవరికి ఎప్పుడు హెల్ప్ చేయాలో అప్పుడే చేస్తాడు అంటారు. ఎందుకంటే అలా చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. లేకపోతే దేనికి రెస్పెక్ట్ ఇవ్వమన్నమాట. చెప్తున్నాను కదా, అడుక్కునేవాడే యోగిని తిడతాడు. వీడికి ఏమి యోగిరాయుడు చికెన్ బిర్యానీ అడిగితే ఏమి పెద్ద టేస్ట్ లేదు ఇచ్చాడు అంటాడు. అది ఫ్రీగా వచ్చిందని ఫీలింగ్ ఉండడు వాడికి. అది బాగానే ఉంటుంది, కానీ ఆడు విలువ ఇవ్వడు. లేదా వెజిటేబుల్ ఏదో ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు, ఏం పెద్ద టేస్ట్ లేదు అంటాడు. అడుక్కునేవాడే యోగిని తిడతాడు ఫ్రీగా రోజు ఇస్తే, ఎందుకంటే దాని విలువ వాడికి తెలియదు. అదే వాడికి 2-3 గంటలు కష్టపడు, లేకపోతే ఒక హాఫ్ డే కష్టపడు 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించేదని తిన్నా దాని విలువ వాడికి తెలుస్తుంది. వాడు భయపడుతూ జాగ్రత్తగా తింటాడు కింద పడిపోకుండా, ఎందుకంటే కింద పడిపోతే మళ్ళీ దొరకదాడు. సో అది కారణం. సో మనకి అన్నీ ఇచ్చేసేవాడు ఎవడు గొప్పవాడు అనుకోవద్దు ఇప్పుడు కూడా. మీకు షిరిడి సాయిబాబుని అన్ని ఇస్తున్నాడు ఎవరైనా అనిపిస్తే షిరిడి సాయిబాబుకి అవగాహన లేదు జీవితం మీద అని అర్థం. అతనే ఇస్తాడని నేను అనుకోవట్లే. ఒకవేళ అతను ఇచ్చాడు అనుకో, మీకు అతనికి అవగాహన లేదని అర్థం. జీవితం మీదే అవగాహన లేదు, దేవుడి గురించి అవగాహన లేదు, ప్రకృతి ధర్మం గురించి అవగాహన లేదు అని అర్థము. అది తెలుసుకోండి. సమస్యల పరిష్కారం మనుషులే చూసుకోవాలి. దేవుడు అనేవాడు ఎప్పుడో ఒక హెల్ప్ చేస్తాడు అత్యవసర పరిస్థితుల్లో. రేర్గా చేయొచ్చు, అది మనకు తెలియదు కూడా చేస్తాడు లేదు, చేసినా రేర్గా ఉంటుంది. అది అత్యవసర పరిస్థితుల్లో అవసరం తప్పదన్నప్పుడు దేవుడికి అనిపించినప్పుడు చేయొచ్చు, అంతే తప్ప మనుషుల సమస్యల పరిష్కారం మనుషుల చేతిలోనే ఉంది. అది ఎవరికో అందరూ ఆలోచించుకుంటే తెలుస్తుంది. అందుకే గుడ్డిగా షిరిడి సాయిబాబా మహిమలు ఉన్నాయి, మాకు హెల్ప్ చేస్తాడని నమ్మకండి. షిరిడి సాయిబాబా కాదు, షిరిడి సాయిబాబాని 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఎవరైనా వచ్చి యోగి వచ్చి హెల్ప్ చేసినా అక్కడున్న దేశం సర్వనాశనం అయిపోద్ది హెల్ప్ చేస్తే. ఇప్పుడు అర్థమైందా? సో ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోండి, తర్వాత ఎవరిని నమ్మాలి లేదా ఆలోచించవచ్చు. ఇవన్నీ తెలియకుండా గుడ్డిగా నమ్మితే, ఎవడు చెప్పాడు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే పెళ్ళి అయిపోద్ది, ఎవడో చెప్పాడు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే జాబ్ వచ్చేస్తుంది. ఏంటంటే నిజంగా షిరిడి సాయిబాబా జాబులు పెళ్ళిళ్ళు చేయడం, జాబ్ ఇవ్వడం, పేదరికం తీసేయడం, ఎవరైనా కష్టం తీసేయడం చేస్తే ఆ ప్లేస్ బాగుపడడం కాదు, సర్వనాశనం అయిపోద్ది. అర్థమైందా? ఎందుకు నాశనం వద్దు నేను వివరించాను.
కాబట్టి అతనేం చేయడు. అలాంటి వాళ్ళని దేవుడు అనకూడదు కూడా. దేవుడు అని ఎందుకు ఎవరిని అంటారంటే, దేవుడు అంటే అర్థం మనల్ని సరైన దారిలో నడిపించేవాడు. ఎవరైతే మనిషిని సరైన దారిలో నడిపిస్తారో వాళ్ళనే దేవుడు అంటారు. దేవుడు అంటే సరైన దారిలో నడిపించడంతో పవర్ఫుల్ ఉంటుంది, చాలా పవర్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళని దేవుళ్ళు అంటారు. ఇప్పుడు రాముడు, శ్రీకృష్ణ భగవానుడు, శివుడు, అమ్మవారు ఇలాంటి వాళ్ళు మనుషుల్ని మంచి దారిలో నడిపిస్తారు. అలాంటి జ్ఞానం ఇస్తారు, మంచి దారిలో నడిచేలా చేస్తారు. ప్లస్ దాంతో విపరీతమైన పవర్స్ ఉంటాయి. పవర్స్ ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించరు. వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసు. అలాంటి వాళ్ళని దేవుళ్ళు అంటారు. తప్ప షిరిడి సాయిబాబా అలాంటి వాళ్ళని దేవుడు అంటారు. లేకపోతే ఎవరో హిమాలయ నుంచి యోగులు వచ్చేసి అన్ని పవర్స్ ఉన్నాయని అన్ని హెల్ప్ చేసేస్తే వాళ్ళని దేవుళ్ళు అంటారు. మామూలు వాళ్ళు పొగుడతారు. మొదట్లో అన్ని హెల్ప్ చేస్తే, ఫ్రిడ్జ్ ఇస్తే పొగుడతారు, టీవీ ఇచ్చిన పొగుడతారు, ఫ్రీగా ఇల్లు ఇచ్చిన పొగుడతారు. చివరికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అందరూ సర్వనాశనం అయితే అప్పుడు తెలుస్తుంది ఆ యోగి దేనికి పనికిరాడు, ఏం తెలీదు. వాడు యోగి వచ్చిన తర్వాత అందరూ నాశనం అయినప్పుడు అర్థమవుతుంది. యోగి అన్ని ఇచ్చిన తర్వాత మనం నాశనం అయినప్పుడు అర్థమవుతుంది. తెలిసిందా? ఎవడు అన్ని ఇచ్చేస్తున్నాడు అన్న గొప్పవాడని అనుకోవద్దు. లేదు మహిమలు ఉన్నాయని ఎవరిని గొప్పవాడు అనుకోవద్దు. ఈ మహిమలన్నీ ఏంటంటే కొన్ని ధ్యాన ప్రక్రియలన్నీ చేస్తే ఎవరికైనా వస్తాయి. ఎవరైనా ఇలాంటివన్నీ యోగులతో కూర్చొని చేసుకుంటే ధ్యానం అన్నీ మహిమలన్నీ వచ్చేస్తాయి. అంత మాత్రం ఎవడు గొప్పవాడు గొప్పవాడని ఎప్పుడు అంటారంటే వాడికి జీవన విధానం మీద అవగాహన ఉంటే గొప్పవాడు అంటారు. వాడు సరైన ఆలోచనలతో ఉంటే సరైన గొప్పవాడు అంటారు. అంతే తప్ప మహిమలు ఉండేవాడు కాదు. మహిమలు ఉంటే ఉన్నాయంటారు అంతే తప్ప దానివల్ల గొప్ప ఏం జరగదు. సో గుడ్డిగా నమ్మకండి. షిరిడి సాయిబాబా అని ఇంకొక ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి. మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. పూర్తి నాశనం అయిన తర్వాత తెలుసుకుని ఇంక లాభం ఉండదు. ఒక 20 సంవత్సరాల వయసులో నమ్మి 40 సంవత్సరాలు వచ్చేసరికి నాశనం అయిపోయింది. షిరిడి సాయిబాబా అనవసరం నమ్మా అంటే దానివల్ల ఏం లాభం? ఎవరు నమ్మన్నారు? ఎవరు కష్టాలు చెప్పుకోమన్నారు? షిరిడి సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి అలా గుడ్డిగా నమ్మకూడదు. మంచిది అలవాటు కాదు. అది తెలియాలంటే ఫస్ట్ ఇవన్నీ తెలియాలి. సనాతన ధర్మం ఏంటి, దేవుడు ఏంటి, దైవభక్తి ఎందుకు ఉంది, కష్టాలు అంటే ఏంటి, సుఖాలు ఏంటి, ఎందుకు వస్తాయి, దేవుడు ఎందుకు హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ తెలియాలి. యోగులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఒకవేళ పవర్స్ వాళ్ళు ఉన్నాయని వాళ్ళని హెల్ప్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ తెలియాలి. ఏం తెలియకుండా గుడ్డిగా నమ్మితే గుడ్డోళ్ళ బతుకుతుంటారు. అందుకేగా 1000 సంవత్సరాలు బానిసలు అయ్యారు. ఇంకా సిగ్గు రాలేదా? 1000 సంవత్సరాలు బానిసలు అయ్యి ఇతరులు సర్వనాశనం చేసి, ఆడవారిని అత్యాచారాలు చేసి, మగవాళ్ళని చంపి, మతాలు మార్చిన దారుణం జరిగిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లజ్జ ఏమి లేకుండా గుడ్డిగా ఎవరిని పడితే వాడిని దేవుడు అనడం ఏం చేస్తున్నారంటే ఏమన్నది. చరిత్ర ఒకసారి చదవండి. అందుకే ఎవరెవరు ఎలా నాశనం చేస్తారో హిందువులను తెలుస్తుంది, ఎందుకు నాశనం అయ్యారో తెలుస్తుంది. ఈ టెక్స్ట్ బుక్లు చదవద్దు, దానిలో అబద్ధాలు కూడా రాస్తారు. ప్రాపర్గా నిజాలు తెలిసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు వింటే తెలుస్తాయి. అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడే అన్నా బాగుపడతారంటే ఇప్పటికీ లేదు. అదే దరిద్రం. ఎవడే చెప్తే నమ్మడం అన్నట్టు. ఎవడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, వాడు ఎవడో తెలియదు, మన శాస్త్రాలలో లేడు. హిందువులు రాముడు ఏమైనా అవతార పురుషులాగా వచ్చాడా? ఇతనే శ్రీకృష్ణ రూపాల సాయిబాబా కాదు. అసలు సంబంధమే లేదు హిందూ ధర్మం. ఎవడెవడు వచ్చి ఏదో చెప్తే గుడ్డిగా నమ్మడం ఏంటి? దత్తాత్రేయ అవతారం అని నమ్మడం ఏంటి? దత్తాత్రేయకి అసలు అవతారాలు ఉంటాయి లేదు తెలుసా? అది ఎవరైనా బుక్స్ లేదని రాసేస్తే గుడ్డిగా నమ్మేడమేనా? దత్తాత్రేయ ఎంతవరకు అతను నమ్మాలి? అసలు అతను దేవుడేనా? అది ఆలోచించాలి. అతనికి అవతారాలు ఉంటాయి లేదా? అవతారాలు ఉన్నాయని ఎవరైనా రాసేస్తే 1000 సంవత్సరాల క్రితం అది నమ్ముతారా? ఎవడో కావాలని రాస్తాడు అనుకున్నా. ఇతనికి ఒక అవతారాలు ఉన్నాయి, 15, 20 అవతారాలు ఉన్నాయంటే గుడ్డిగా నమ్ముతారా? ఏది పడితే అది గుడ్డిగా నమ్మడమేనా? అందుకే బానిసలు అవుతున్నారు. ఏది పడితే అది వినడం, ఏది పడితే నమ్మితే వీళ్ళకి బానిసలు అవుతారన్నమాట. సో సనాతన ధర్మం అంటే అసలు ఏంటి తెలుసుకోండి, దైవభక్తి ఏంటి తెలుసుకోండి, మహిమలు అంటే అసలు ఏంటి, మంచిదే కాదో తెలుసుకోండి. గుడ్డిగా నమ్మద్దు. ఎవడు మహిమలు చేస్తే గొప్పవాడని అనుకోవద్దు. ఎవడు గొప్పవాడంటే మన చుట్టూనే ఉండి మన దగ్గర ఉండి ఎవడైనా సరైన జీవన విధానం బతుకుతున్నాడా వాడు గొప్పవాడు. అలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి.
మీ తల్లిదండ్రులే మంచి సరైన జీవన విధానం బతికితే వాళ్ళని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్సే సరైన జీవన విధానం బతికితే వాళ్ళని ఫాలో అవ్వండి. లేకపోతే మీ లెక్చరర్ ప్రొఫెసర్ సరైన జీవన విధానం బతికి వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళని దండం పెట్టుకోండి. ఇంక బెటర్. ఈ షిరిడి సాహిబ్ ఎలాంటి వాళ్ళని ఎందుకు దండం పెడుతున్నారు? అతనికి ఏం తెలియదు. అసలు దేవుడు అంటే ఏంటని కూడా అవగాహన లేదు అతనికి. అతను ఎప్పుడు సబ్కా మాలిక్ ఏకే, అల్లా మాలిక్ అనేవాడు అంతే. ఏం అవగాహన లేదు అతనికి దేవుడి గురించి. అలాంటి వాళ్ళని దేవుడు అన్నాయండి. మహిమలు ఉన్నాయని దండం పెట్టడం అండి. మహిమలో ఎంత ప్రమాదకరం. మహిమలో ఉన్నాయని ఇష్టం వల్ల ఎవడైనా ప్రదర్శిస్తే దానివల్ల సమాజం నాశనం అయిపోద్దని తెలుసా? అది కూడా తెలియదు జనాలు. గుడ్డుగా ఎవరు చెప్తున్నారని వెళ్ళి దండం పెడతారు. సో ఏది పడితే అది గుడ్డుగా నమ్మద్దు. ఆలోచించండి. ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే అన్నీ తెలుసుకుని రామాయణ మహాభారతాన్ని తెలుసుకుంటే ఇవన్నీ ఒక సరైన జీవన విధానం కోసం ఇవ్వబడ్డాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మంచి జీవన విధానం గురించి చెప్తాడు. అది మనిషికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అందుకని లేదు ఏమనుకున్నాను నువ్వు నమ్ముతావంటే మీకే నష్టం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలకు అర్థమవుతుంది, వెంటనే అర్థమవుతుంది. ఏదైనా మంచి చెడైనా కొన్ని టైం పడుతుంది కదా. ఆ టైం పట్టిన తర్వాత తెలుస్తుంది. మరి ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం ఏంటంటే చాలా నష్టాలు కూడా ఉంటాయి. ఏది పడితే అది నమ్మి ఏది పడితే దేవుడు చేస్తే దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి. ఏంటంటే రకరకాల దారులు ఏర్పడిపోతాయి సమాజంలో. రకరకాల దారులు ఏర్పడిపోయి సరైన జీవ విధానం తెలియక ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. అందుకే మత గొడవలు, మత యుద్ధాలు జరుగుతుంటాయి. ఏంటి ఎవరికి దేవుడు అంటే అవగాహన లేదు. దేవుడిని ఫాలో అవ్వడం అంటే అవగాహన లేదు. దైవభక్తి అంటే అవగాహన లేదు. మా దేవుడు చెప్పాడు, మా మతం చెప్పింది అంతే. గుడ్డుగా నమ్మడం అంతే. అలా ఏది పడితే నమ్మకండి, ప్రమాదం. అంటే దేవుళ్ళు మతాలు పెట్టడం పెద్ద కష్టం కాదు. నేను ఒక 2000 సంవత్సరాల క్రితం పుడితే, లేకపోతే ఒక 3000 సంవత్సరాల క్రితం పుట్టి నేనే ఒక దేవుడిని పెట్టేయచ్చు, నేనే ఒక మతం పెట్టేయచ్చు కావాలని అబద్ధాలతో. ఆ దేవుడు ఎవరు నాకు కనిపించడు, నేనే పెట్టేస్తాను నా స్వార్థం కోసం. నాకేదో పేరు రావాలని, కొంచెం డబ్బులు రావాలని. ఏముంది, కొన్ని బుక్స్ చదివితే మనకే తెలిసిపోద్ది ఎలా ఉంటుందో రిలీజన్ అంటే ఎలా ఉంటుంది. కొన్ని బుక్స్ చదవండి, అక్కడ ఉన్నవి చదివితే తెలిసిపోద్ది. నాకెవడో దేవుడు వెలుగు రూపంలో ఒకటి కనిపించాడు, నాకు సౌండ్స్ వినిపించాయి. దేవుడిని చూడలేదు కానీ నాకు సౌండ్స్ వినిపించాయి. నీవు చాలా మంచివాడి, నీ ద్వారా ఒక మతం పెట్టాలనుకుంటున్నాను, ఒకటేదో పెట్టాడని నాకు అబద్ధాలు చెప్తా. నేనే కొన్ని 10 పదాలు 20 మాటలు చెప్పేస్తాను మంచివి. మంచి వాళ్ళకి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, పేదవాళ్ళకి ప్రతిరోజు భోజనం పెట్టాలి, వృద్ధుల్ని ఆదుకోవాలి, ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి, మీ శాలరీ కొంత డబ్బుల్ని పేదవాళ్ళకి హెల్ప్ చేయండి, దేవుడికి దండం ఇలాంటివన్నీ చేస్తే జనాలు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతారు. నిజమే గొప్పవాడు అనుకుంటారు. ఆ తర్వాత నన్ను ఫాలో అవుతారు. నాకు మంచి పేరు వస్తుంది. నాకు ఎవరైనా హెల్ప్ అడిగినా వాళ్ళు డబ్బులు అడిగి ఇస్తారు. ఎవరినైనా పెళ్లి చేసుకొని చేసేసుకుంటారు. ఎందుకంటే వీడు మహాత్ముడు గొప్పవాడు అని చెప్పి. నాకు ఎదురు తిరిగిన వాళ్ళు ఏం చేస్తాను, ఎవరైనా కొందరు నన్ను నమ్మరు. ఖచ్చితంగా వస్తారు. నీకు దేవుడు నీకు చెప్పడం గ్యారంటీ ఏంటి, అసలు నీవే మాతో ఒకసారి చెప్పించు అంటే నేను ఇంకా అప్పుడు దొరికిపోతాను. నేను లేదు మీకు కనిపించడం, ఏదో ఒకటి అబద్ధాలు చెప్తాను. వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు వేస్తే ఏం చేస్తాను, నాకు కోపం వస్తుంది. వాళ్ళని కొట్టండి అంటారు. వీళ్ళు వాళ్ళని వెళ్ళి కొడతారు, నా ఫ్యాన్స్. వీళ్ళు తనుకొని చేస్తారనమాట. నాకు ఫ్యాన్స్ పెరిగిపోతారు, పెద్ద మతం అయిపోద్ది. అది 1000 మంది 1,00,000 మంది అయిపోతారు. కొంతకాలం బతికి చనిపోతారు, హ్యాపీగా మంచి ఎంజాయ్ చేస్తాను. లేకపోతే నేనే అలాగైనా ప్రమాదమే. ఆ తర్వాత ఒక మతం పనికిరాని చెత్త మంచి అని కలిసి ఒక మతం ఏర్పడుతుంది, మత గొడవలు జరుగుతుంది. ఎందుకంటే ఆ మతంకి ఒక అర్థం పరమార్థం ఏమి ఉండదు. నాకు తెలిస్తే కదా చెప్పడానికి, నాకు పనికిరాని వేదికని కొన్ని తెలిస్తే కొన్ని మంచి చెడు అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఇతరులతో గొడవ పడుతూ ఉంటారు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. అలా కూడా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు నేను 2000 సంవత్సరాల క్రితం నేను దేవుడు నిజంగా నాకు ఏ మాటలు చెప్పాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు. గుడ్డుగా నమ్ముతుంటారు అంతే. నేను మహానుభావుడిని అనుకుంటారు. దేవుడు వీడితో మాట్లాడుంటే వీడు మహా గొప్పవాడు, మహాపురుషుడు, మహా గొప్పవాడు అనుకుంటారు. కానీ యాక్చువల్ నేను ఒక వెధవనై ఉండొచ్చు.
జనాలు కొంచెం మోసం చేసి కొంచెం ఎంజాయ్ చేసి కొన్ని కాలం బతికి చనిపోయి ఉండొచ్చు, వీళ్ళకి తెలియదుగా. పోనీ అలా కాకుండా నేను మంచివాడిని అనుకున్నాను, కొంచెం మా సమాజానికి మంచి చేద్దాం అనుకున్నాను. 2-3 వేల సంవత్సరాల క్రితం పుట్టాను. నాకేంటంటే మా ఉన్న ఏరియాలో నాకు పేదరికం అంటే చాలా కోపం. పేదవాళ్ళు ఉండకూడదు, ప్రతి వాళ్ళకి భోజనం చేయాలి అని నాకు ఒక కసి అనమాట. నేను పేదవాడిని, నాలాంటి నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నా, పేదవాళ్ళకి ఎవరికి ఏమి ఉండకూడదు, ఉంటే నాకు మంచిది కాదు, అందరికి భోజనం తినాలి, చిన్న గొప్ప ఇల్లు ఉండాలి, కొన్ని బట్టలు ఉండాలని నాకు ఒక కసి, అంటే మంచితనం, బాగా దయ అన్నమాట. నాకు మంచివాడు. నేను ఏం చేస్తాను, అందరికి చెప్తూ ఉంటా, ఇలా ఉండాలి అలా ఉండాలి రూల్స్ అన్నీ. చెడు అలవాట్లు ఉండకండి, ఆల్కహాల్ తాకండి, ఆల్కహాల్ తాగితే హెల్త్కి మంచిది కాదు, దేవుడిని దండం పెట్టుకోండి, పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్తాను. ఎవరు వినరు, కొంతమంది వింటారు, కొంతమంది వినరు. 100కి ఒక 20% మంది ఉంటారు, 80% వినరు. అప్పుడు నేనేం చేస్తాను, నేను చెప్తే నేను సాధారణ మనిషిని కాబట్టి ఎవరు నమ్మట్లేదు, ఒక పని చేస్తాను, దేవుడు నాకు చెప్పాడని చెప్తా. దేవుడు చెప్పాడని చెప్పి సాధారణ భయపడతారు జనాలు, కొంచెం ఎక్కువ మేము వింటారనమాట. నాకు దేవుడు కనిపించకుండానే దేవుడు నాకు చెప్పాడని చెప్పి కొన్ని మాటలు చెప్పడం స్టార్ట్ చేస్తాను. మంచితనం వల్లే, ఇది చెడేం లేదు, మోసమే లేదు, పూర్తిగా మంచితనం. అబద్ధమే నేను చెప్పింది, కానీ మంచితనం వల్ల. నేను చాలా మంచివాడిని అనమాట. నేను నా దగ్గర డబ్బులు పేదవాళ్ళకి ఇస్తుంటా, భోజనం ఇస్తుంటా, అన్నీ హెల్ప్ చేస్తుంటా. నా దగ్గర బట్టలు ఉంటే బట్టలు ఇస్తుంటాను, ఎవరికైనా పెళ్ళి అయితే డబ్బులు ఇస్తానని చేస్తుంటాను హెల్ప్. కానీ నాలాగా అందరూ మంచి వాళ్ళు ఉండాలని, చెడు అలవాట్లు ఉండకూడదని, ఆల్కహాల్ తాగకూడదని, పేకాట ఇవన్నీ ఆడకూడదని, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించకూడదని నేను అనుకొని, అందరూ నాలాగా మంచిదని, అందరు నా బట్టి వినరు కాబట్టి దేవుడు నాకేదో చెప్పాడని నా అబద్ధం చెప్తాను. అప్పుడేమవుద్ది, కొంచెం ఎక్కువ మంది వింటారు నా మాటలు. ఓహో, వీడు దేవుడు, వీడికి ఎవరో చెప్పినట్టున్నారు, వీడికి ఇతను చాలా మంచివాడు కదా, చూడు అంత మంచివాడు కాబట్టి వీడికి దేవుడు మాటలు చెప్పాడు, మా వాళ్ళకి చెప్పరు కదా అనుకొని జనాలు నమ్ముతారు. ఎందుకంటే నేను అన్ని మంచి పనులు చేస్తుంటాను కదా, అప్పుడు నమ్ముతారు అన్నమాట. అప్పుడేమవుద్ది, కొన్ని రోజులకు నేను చాలా ఫేమస్ అయిపోతాను. దేవుడితో డైరెక్ట్ మాట్లాడాను కదా, దేవుడు నేను చూడలేదు కానీ మాటలు వినిపించాయి, దేవతల మాటలు వినిపించాయి, నాకంటే గొప్ప వాళ్ళే చూస్తారు. అలా కొన్ని రోజులకి 100 మంది 1000 మంది నన్ను ఫాలో అవుతారు అన్నమాట. నేను ఇంకేది చెప్పినా నమ్ముతారు. నేను ఆ మంచి అంతా అలాగే ఉంచుకుంటే పర్లేదు, దానివల్ల అహంకారం గర్వం పెరిగిపోతే నేను ఏది చెప్తే అందరు నమ్మాలి అని మూర్ఖుడిలాగా మారిపోవచ్చు. ఎవరైనా దేవుడు నమ్మడు, నేను చెప్పింది నమ్మకపోతే వాడిని కొట్టాలని కూడా నేను అనిపించవచ్చు. నేను చెప్తాను, ఇలా చెప్తే వాళ్ళు అంటారు, నేను చెప్పిన దేవుడు మేము నమ్మము, మేము చూస్తే నమ్ముతామంటారు. అప్పుడేమవుద్ది, ఇలాంటి వాళ్ళు పెరిగితే అక్కడున్న సమాజానికి చెడని వాళ్ళని కొట్టమని చెప్తాను నా ఫ్యాన్స్ని, నా ఫాలోవర్స్. వీళ్ళు వెళ్ళి దేవుడు నమ్మని వాళ్ళని కొడుతుంటారు అన్నమాట, చంపుతుంటారు. వీళ్ళు అక్కడ తాగుతారా, ఆగరుగా. వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ మీద అత్యాచారాలు కూడా చేస్తారు. అలాంటి ఆడవాళ్ళని నా దగ్గర కూడా తీసుకొస్తారు. మేము నీ మాట వినడం లేదని పట్టుకొని తీసుకొచ్చామంటే, నేను నా మనసుని పూర్తిగా అధీనం ఉంటే పర్లా, నా మనసు మీద కంట్రోల్ లేకపోతే నేను కూడా వాళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చు. ఎందుకంటే పట్టి తీసుకొని బంధించారు, మనం ఏ విధంగా చేసేయచ్చు, ఎవరేమనరు. ఇంకా అంత మన రాజ్యం, మన దేశమే కదా, అక్కడ అంత మన ఏరియా, ఎవడేమనరు. నేను సరిగ్గా మనసు మీద అధీనం లేకపోతే వాళ్ళని రేపు కూడా చేయొచ్చు. గమనించండి ఏం జరుగుతుందో. నేను ఎవరిని యాక్చువల్గా మంచివాడిని, మానవత్వం ఉండేవాడిని, దయగలవాడిని, పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని, పేదవాళ్ళకి భోజనం పెట్టేవాడిని, బట్టలు ఇచ్చేవాడిని, పిల్లలకి హెల్ప్ చేసేవాడిని, అంత సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, దేవుడిని నమ్మిన వాళ్ళని చంపుతున్నా, నా మనుషుల ద్వారా చంపిస్తున్నా, వాళ్ళ ఆడవాళ్ళని అత్యాచారాలు జరుగుతున్నాయి. మళ్ళీ నేనే చెప్తా ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలని, నేను అనుకుంటున్నాను కూడా మర్యాద ఇవ్వాలని, కానీ ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఎందుకంటే అంతమంది నా మాట వినరు కదా, కొంతమంది ఎదురు తిరుగుతారు, నేను నమ్మంటారు, మీ దేవుడు నమ్మంటారు, అసలు మా దేవుడి మీద నమ్మకమే లేదంటారు, నాస్తికులు అంటారు. వాళ్ళు వినకపోతే ఏదో జరిగిపోద్దని నేను కంగారు పడి వాళ్ళని చంపమని కూడా చెప్తారు. హత్యలు కూడా జరుగుతాయి, వారు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతాయి. వేరే మతాల వాళ్ళు అంటారు, మీ దేవుడు నేను నమ్మంటారు. ఇప్పుడు ఛాలెంజ్ నాకు, ఒకవైపు మంచి చేయాలని ఆతృత, ఇంకోవైపు వేరే దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళు దేవుడు నమ్మట్లేదు, వాళ్ళేం వీళ్ళ మీద గొడవ పడుతుంటారు. నాకు వేరే దారి ఏముంది, నా మతం వాళ్ళు చెప్తాను, వాళ్ళు నేను చంపండి అని చెప్తాను. నేను మంచివాడిని, మళ్ళీ అయినా సరే చంపమని చెప్తాను, వేరే దారి లేదు.
ఇంక వాళ్ళు చంపుకుంటారు, వాళ్ళు వీళ్ళు చంపుకుంటారు, యుద్ధాలు జరుగుతుంటాయి. వాళ్ళ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటాయి. నా మతం మీద ఆడవాళ్ళు ఎవరైనా దొరికిపోతే ఇతరులకి వీళ్ళ మీద కూడా వాళ్ళు అత్యాచారాలు చేస్తారు. ఎంత దారుణం చూడండి. నేను చెడ్డోడినా? ఏమీ కాదు, చాలా మంచివాడు. కానీ చివరికి ఏం జరిగింది? మత యుద్ధాలు, ఆడవారి మీద అత్యాచారాలు, విపరీతమైన హింస. ఒకవైపు మంచి జరుగుతుంటుంది, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ, ఇంకోవైపు దేవుడిని దండం పెట్టుకోవడం, ఇంకోవైపు యుద్ధాలు, ఆడవారి మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా మీకు అవగాహన ఉందా? షిరిడి సాయిబాబా దేవుడు అని నమ్మే వాళ్ళకి చాలామంది ఆడవాళ్ళు కూడా వెళ్ళి నమ్మేస్తుంటారు. ఇవన్నీ జరుగుతాయని తెలుసా మీకు? ఇలాంటివన్నీ దేవుడు అనే పదం ద్వారా, మతాలు అనే పదం ద్వారా జరుగుతాయి. ఎంత జరుగుతుంది వాళ్ళు తెలుసా మీకు? ఊరికి ఎవడ చెప్పాడని దండం పెట్టాడు అన్నా, ఏమి ఆలోచించకుండా, ఏమి అవగాహన లేకుండా ఏమైనా అన్నా అనుకో, వీళ్ళేమంటారు, మా ఇష్టం మాది అంటారు. మన ఇష్టం అనేది ఎప్పుడు ఉండదు. ఇష్టమే, ఎవడిష్టం వాడు చేయొచ్చు, కానీ దాని ద్వారా మంచి చెడు ఏం జరుగుతుందని ఆలోచించి చేయాలి. ఎవడికి పడి నా ఇష్టం అని నేను చేసుకుంటే సమాజం అల్లకల్లోలం అవుతుంది. అప్పుడే అవ్వకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు నేను మంచి చెప్దామని చెప్పేసి బతికాను, కొన్ని రోజులు నా ద్వారా మంచి జరిగిపోతుంది, యుద్ధాలు జరిగిపోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయా? ఒక 50-60 సంవత్సరాలు బతుకుతాను, 70-80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతికి చనిపోతాను. ఆ తర్వాత అక్కడ అదే ఆగదు. నా టీచింగ్స్ని మార్చేసే వాళ్ళు చాలామంది వస్తారు. దేవుడు అని చెప్పి నేను కొన్ని మంచి విషయాలు చెప్పుంటాను కదా, అవన్నీ చాలామంది మార్చేస్తారు కూడా. ఈ దేవుడు ప్రపంచంలో గొప్ప దేవుడు, ఎవరైనా చంపకపోతే ఎవరైనా నమ్మకపోతే చంపండి, ఇలాంటివి కూడా మార్చేస్తారు. తర్వాత వచ్చిన వాళ్ళంతా అది దేవుడిని నమ్మిన ఆడవాళ్ళని అత్యాచారాలు చేయండి అది కూడా చెప్తారు. ఎందుకంటే స్వార్థంగా తయారవుతారు మనుషులు. నేను మంచివాడిని, నేను మంచి చెప్పి వెళ్ళిపోయాను. నేనున్నప్పుడే అత్యాచారాలు జరుగుతాయి ఆడవాళ్ళ మీద, ఏం చేయలేను. నేనున్నప్పుడే గొడవలు జరుగుతాయి, మత గొడవలు ఏం చేయలేను. నేను మంచివాడినే. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకెలా ఉంటుంది ఊహించుకోండి. స్వార్థపరులు వస్తారు ఆ మతంలోకి, వాళ్ళు ఆ మతాన్ని అలాగే ఉంచరుగా, ఇంకెన్నెన్నో మార్పులు చేర్పులు చేసేస్తారు. ఇవి దేవుడిని నమ్మిన వాళ్ళందరూ చంపండి అని వాళ్ళే చెప్తారు. లేకపోతే ఈ దేవుడిని ఎవరైనా ఆడవాళ్ళు నమ్మకపోతే అత్యాచారాలు చెప్పండి చేయండి అని చెప్తారు. ఇతర మత వాళ్ళతో గొడవ పడాలని రాస్తారు, వాక్యాలు రాసుకుంటారు వాళ్ళే దేవుడు చెప్పినట్లు. ఎవరికి తెలుస్తుంది? నాస్తికులు ఉంటారు, నాస్తికులను వాళ్ళు భూమి మీద ఉండకూడదు, చంపేయాలి అని రాస్తారు. దేవుడు చెప్పాడని రాస్తారు, ఏం చేస్తారు? అలాగొచ్చి ఇప్పుడు నేను పెట్టిన మతమే ఒక 200 కోట్ల మంది ఫాలో అవ్వచ్చు, 300 కోట్ల మంది ఫాలో అవ్వచ్చు. వీళ్ళందరికీ ఆ దేవుడు నేను చెప్పింది నిజంగా ఉన్నాడు లేదు తెలియదు. యాక్చువల్లీ నాకు ఏ దేవుడు చెప్పలే, నేనే సమాజం మంచి చేద్దామని చెప్పుకుంటాను. ఏదో దేవుడి పేరు పెట్టేస్తా, ఎవరికి తెలుస్తుందా? ఏదైనా పెట్టేయచ్చు, మతం పేరు ఏదైనా పెట్టేయచ్చు, నాకు దేవుడు చెప్పాడని. ఇప్పుడున్న వాళ్ళకి తెలియదుగా. ఈ 2000 సంవత్సరం 3000 సంవత్సరాలు గడిచిపోయి అందరూ నేను చెప్పిన మతం ఫాలో అవుతుంటారు. 300 కోట్ల మంది, 400 కోట్ల మంది ఫాలో అవ్వచ్చు. చాలామంది దీనిలో గొడవలకు వెళ్ళకపోవచ్చు. ఎందుకు గొడవలని? 30% 40% గొడవకి వెళ్ళచ్చు. 10% మంది చాలా క్రూయల్గా మారిపోవచ్చు. ఇతర మతాల మంది ఎప్పుడు చంపడం, ఇతర మాత్రం ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడం, ఇవన్నీ చేయొచ్చు. అందరు చేయకపోవచ్చు, అందరూ ఒకేలా ఉంటారుగా. కొన్ని నేను మంచి చెప్పినవి ఫాలో అవ్వచ్చు, కొన్ని చెడు ఉన్నా దాన్ని వదిలేయచ్చు. కొంతమంది చెడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇతర మతాలను చంపాలని అనిపించవచ్చు. కొంతమందికి ఇతర ఆడవాళ్ళని అత్యాచారాలు చేయాలి అనిపించవచ్చు. చూడండి చివరికి ఏమైంది. నేను ఇంటెన్షన్ ఏంటి నాది, స్టార్టింగ్ పెట్టిన 3-5 సంవత్సరాల క్రితం మంచి మనసుతో, మంచి హృదయంతో పెట్టాను, దయతో పెట్టాను. నేను మంచి హెల్ప్ కూడా చేశాను. కానీ ఇప్పుడేం జరుగుతుంది? పూర్తిగా విరుద్ధం. అందుకనే గుడ్డిగా నమ్మితే ప్రమాదం. మంచి దారిలో పెడదాం అనుకున్నా ఈ కలియుగం మంచి దారి వెళ్ళదు. అది ఎటు వెళ్తుంది ఎవరికి తెలియదు అన్నమాట. సాక్షాత్ దేవుడే ఒక మంచి దారులు ఒక 10-20 ఇచ్చిన ప్రపంచంలో అలాగే ఉంటాయని లేదు. తర్వాత ఎన్నో మార్చేస్తారు జనాలు. మొదట్లో బాగుంటాయి టీచింగ్స్, తర్వాత జనాలు మార్చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. 5,000 సంవత్సరాల క్రితం పెడితే అదే మార్చేయచ్చు, 1000 సంవత్సరాల క్రితం దేవుడు వచ్చి ఇచ్చినా మార్చేయచ్చు. అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. అలాంటిది
ఎవడో మామూలు ఫకీర్ని పట్టుకుని దేవుడని ఎలా అంటాం? అతనికి ఏమైనా అంటే మహిమలు ఉన్నాయంటే మహిమలు మంచివని ఎవరు చెప్పారు? మహిమలు చేసే వాళ్ళు గొప్ప వాళ్ళని ఎవరు చెప్పారు? అది ప్రమాదం అవ్వచ్చు కదా. వాడు సమాజానికి ప్రమాదం అవ్వచ్చు కదా. వాళ్ళు నమ్మేవాళ్ళు దిక్కు దారి తెలియక ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా నమ్మేయచ్చు. ఆ తర్వాత ఇదే ఒక మతంగా మారుతుంది. 500 సంవత్సరాల తర్వాత, 100-200 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒక మతంగా మారి ఇతరులతో గొడవలు పడతారు, హిందువులతో గొడవలు పడతారు. 500 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు వేస్ట్, సాయిబాబా గ్రేట్ అంటారు. 1000 సంవత్సరాల తర్వాత ఈ హిందువుల దేవుళ్ళే వేస్ట్, మా దేవుడు గొప్పోడు, ఎవరైనా మీరు నమ్మకపోతే వాళ్ళని కొడతామంటారు. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అనే అవగాహన లేదు కదా, ఏదైనా నమ్ముతారు. బుక్స్లో ఏది రాసినా చదివి నమ్మేస్తారు. వాళ్ళ బుక్స్లో రాస్తే సాయిబాబా కన్నా గొప్ప దేవుడు లేడు, హిందూ దేవుడు వేస్ట్ అని రాస్తే అది నమ్మేస్తారు. హిందువులతోనే గొడవ పడతారు వాళ్ళు. మీరు అనొచ్చు, అవన్నీ మాకు తెలియదు కదా ఫ్యూచర్లో ఎలా అంటే, అందుకనే ఆలోచించాలి. గుడ్డుగా ఏది పడితే అది నమ్మకూడదు. ఏది పడితే అది నమ్మితే ఏమవుతుందంటే అది తర్వాత ఏ డైరెక్షన్ వెళ్తే దేవుడికి తెలియదు. ఎలాంటి చెడు డైరెక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ గుడ్డిగా అమాయకంగా నమ్మి దాన్ని ఒక మూర్ఖపు మతంలాగా మార్చవచ్చు. ఇప్పుడు అవ్వదు, 100-200 సంవత్సరాలు 500 సంవత్సరాలతో అవ్వద్దు. ఈ నమ్మే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ సంస్థ ఒక మూర్ఖపు మతంలా తయారు చేయొచ్చు. ఇలా డబ్బుల కోసం, లాభాల కోసం. అదంతా లక్షల మంది, కోట్ల మంది తయారవుతారు. వాళ్ళు ఇతరులతో గొడవ పడుతూ ఉంటారు. దానికి అంతటి కారణం ఎవరంటే మీలాంటి మూర్ఖులే. ఎవరెవరు గుడ్డిగా సాయిబాబు నమ్ముతున్నారో అలాంటి మూర్ఖులే అన్నమాట. మీరు సింపుల్గా నమ్మేస్తారు ఎవరో చెప్పారండి, తర్వాత దారుణమైన స్థితికి వెళ్తుంది. సో గుడ్డిగా అనొద్దు, మా ఇష్టం మాది, మేము నమ్ముతాం, ఏది పడితే అది చేస్తాం అనొద్దు. కొంచెం బాధ్యతగా అని తెలుసుకొని చేయండి. తెలుసుకోకుండా ఏది పడితే అది చేస్తే తర్వాత ఇప్పుడేం వెంటనే అది అవ్వదు, దేనికైనా టైం పడుతుంది కదా. ఫ్యూచర్లో సమస్యలు వస్తాయి అన్నట్టు. ప్లస్ గుడ్డిగా సాయిబాబాని ఇచ్చేస్తాడని నమ్మకండి. వాళ్ళు ఇచ్చినా అది మంచిది కాదు, సమాజానికి, మీ జీవితానికి కూడా ప్రమాదం. అందుకే మీకు ఇద్దరు యోగుల సంగతి చెప్పాను. ఒక యోగి అన్నీ ఇస్తాడు, అక్కడ అన్ని సమస్యలు ఏమీ లేకుండా చేస్తాడు, అయినా సమాజం సర్వనాశనం అవుతుంది. ఇంకొక యోగికి అన్ని పవర్స్ ఉన్నాయి, ఏమి ఇవ్వడు, కానీ ఆ సమాజం కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైందా? సో మహిమలు అన్నది ఏదైనా ఇచ్చేస్తే మంచి జరిగిపోద్దని గుడ్డుగా అనుకోవద్దు. అసలు దేవుడు అంటే, దైవభక్తి ఏంటని తెలుసుకోండి ఫస్ట్. దైవభక్తి ఎందుకంటే మనిషి మంచి దారిని అడగడం కోసం. కొన్ని కష్టాలంటే తట్టుకోవాలి, కొన్ని ఓపిక ఉండాలి, కొన్ని టైం పడుతుంది, భరించాలి. దేవుడిని దండం పెట్టుకున్న దానిలో సర్దుకోవాలంట. కిందకి కష్టాలు ఎందుకు వచ్చాయని తెలుసుకోవాలి. అధిక జనాభాయమని ఆలోచించాలి. మనం పెళ్లి చేసుకుంటే ఇష్టమైన పిల్లల కంటే ప్రమాదం అనేది తెలుసుకోవాలి. వాళ్ళకి మళ్ళీ జాబులు రావచ్చు రాకపోవచ్చు అని ఆలోచించాలి. మన దగ్గర డబ్బులు లేకపోతే సమాజం బాగలేదు, పిల్లలు ఎందుకు అనడం, అది కూడా ఆలోచించాలి. సమాజం యుద్ధాలు, పేదరికం, గొడవలు ఎన్ని ఉంటాయి, ఇలాంటి సమాజంలో పిల్లల్ని ఎందుకు తీసుకురావాలని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించేయాలి. ఏం ఆలోచించకుండా చేసి తర్వాత గుళ్ళు వెంట, బాబాల వెంట తిరిగితే ఏం లాభం? సో అన్నీ తెలుసుకొని చేయండి. సనాతన ధర్మం అంటే తెలుసుకోండి.